అందరం ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో అండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం అండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడువును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడువును, గ్రుడ్డివాడవును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. మరి లేఖనాలు వివరించడానికి అల్పునైన నాకును, గ్రహించడానికి చేరవచ్చిన మీ అందరికీ మనందరి పట్ల దేవుడు దయ చూపించి ఆయన మన మధ్యలోకి వచ్చి మనకు కావాల్సిన లేఖన భాగాలు మనకు అనుగ్రహించును గాక. అందరూ కూర్చుందాం. చేరవచ్చిన మీ అందరికీ మహాగరుడు రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములండి. దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక. ఆయన కృప చేత మనల్ని ఆత్మీయంగాను, ఆర్థికంగాను, ఆరోగ్యంగాను, మానసికంగాను అన్నిట్లో మనకు కావాల్సిన బలాన్ని, సమృద్ధిని ఆయన మనకు అనుగ్రహించును గాక. ఎంతమంది ఆనందంగా ఉన్నారండి? ఎంతమంది అలసిపోయి ఉన్నారు? అలసిపోలేదా? దేవుడు మనకి ఘనత కలుగును గాక. మరి నా దగ్గర అయితే నోట్స్ అటు ఇటుగా ఉన్నది. మరి ఈ సమయానికి కావాల్సిన లేఖనాలు ఆయన కృపచేత ఆయన మన మధ్యలోకి వచ్చి ఆయన వివరించును గాక. ఒకసారి చదివిన లేఖనం మళ్ళా చదువుతామండి. ప్రకటన గ్రంథం 3:14. చదవండి, ఎవరైనా చదవండి. 17వ వచనం ఒకటి చదవండి. ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ. దీనిలో ఒక చిన్న పదం ఒకటే తీసుకుందామండి. నువ్వు దౌర్భాగ్యుడువును. ఇక్కడ ఎవరు లేరు కదా? నేను అడిగింది మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. దౌర్భాగ్య స్థితిలో ఇక్కడ ఎవరు లేరని నేను అనుకుంటున్నాను. మరి దిక్కుమాలిన స్థితిలో కూడా ఇక్కడ ఎవరు ఉండకూడదు అనుకుంటున్నాను. దరిద్రుడును, గ్రుడ్డివాడును, దిగంబరుడు అయి ఉన్నావని ఎరుగక, అండ్ నోయత్ ఇట్ నాట్. ఇంగ్లీష్లో ఏముంటుందంటే అని ఇంగ్లీష్ మెసేజ్ కూడా ఒకటి ప్రవక్త చెప్పాడు. ఆ విషయాన్ని ఎరుగక, తెలియక. అయితే దీన్ని సమీపించే ముందు గడిచిన బుధవారం మీ ముందు 2 ప్రశ్నలు ఉంచాను. ఎవరికైనా గుర్తున్నదా? ఒకటి, ఒకప్పుడు ఎక్కడ ఉద్యమం జరిగినా, మీరు చరిత్ర ఎక్కడ చదివినా లక్షల అంటే కనీసం 100 మంది అయినా ఆత్మలోనికి వచ్చేవాళ్ళు. కానీ ఈ రోజున మీరు ఎక్కడన్నా చూడండి, 100 మంది ఆత్మలు ఎక్కడా రావట్లే. ఎక్కడ మీరు లెక్క పెట్టినా అంటే నూతనంగా చేర్చబడే సంఖ్య వేళ్లతో లెక్క పెట్టే సంఖ్య ఉన్నది, కానీ కుప్పలు ఎక్కడా రావట్లే. రీజన్ ఎందుకని? అది ఫస్ట్ ప్రశ్న. దేవుడు మనకు అర్థమయ్యేట్లు దేవుడు దయచూపును గాక. మరి అది చెప్పి నేను ముందుకెళ్తానండి. నేను ఒకసారి మెసేజ్ అనగానే ప్రవక్త చెప్పింది టక్కుమని పట్టుకున్నది. కరెక్ట్గా అది నేను ఆడియో వింటున్నా ఎక్కడో టక్కుమని ఆ పాయింట్ చెప్పంగానే భలే ఉన్నది అనుకున్నాను. కారణం ఏంటంటే ఆ మాట నిజమే. అయితే మీరు చెప్పొచ్చు, సుదర్శ్ పలానా సంఘానికి 1,00,000 మంది విశ్వాసులు వచ్చారు. దాంట్లో ఎంతమంది విశ్వాసులో చెప్పండి? 1,00,000 మంది ప్రజలు ఉంటారు, 1,00,000 మంది విశ్వాసులు ఉంటారు అక్కడ. మీరు దాదాపు గమనిస్తే వాళ్ళు ఉంటే అన్యత్వం నుండి వచ్చిన వాళ్ళైనా, అంటే సేమ్ వాళ్ళు బయట అన్యులుగానే ఉంటారు. ఇప్పుడు చాలా చర్చెస్ ఉన్నాయి కదా, సతీష్ కుమార్ గారి చాలా చర్చిలు, వాళ్ళు లోనికి వచ్చిన తర్వాత అన్యులుగానే ఉంటారు, కానీ వాళ్ళు పెద్ద మార్పు ఏమి చూడరు. ఒకవేళ ఇంకా ఎక్కడైనా సంఘంలో ఎక్కువ మంది వచ్చారంటే ఇంకొక ఆప్షన్ ఉంది, ఇంకో సంఘాన్ని మొక్కలు చేసి అలా లాక్కొచ్చేయాలి. ఈ 2 తప్ప మీరు ఎక్కడ చూసినా కొత్తగా, అంటే మీరు ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసినా, లేకపోతే సంఘంలో జరిగే ఆరాధన అయినా, ఎక్కడ ఏం జరుగుతున్నా మనం ఏదైతే మీరు ఒకవేళ మీరు అపోస్తుల కార్యాల్లో గమనిస్తే పేతురు వాక్యం చెప్పగానే ఎంతమంది మారారండి? ఎంతమంది? మరి ఆ రోజున అభిషేకం కన్నా గొప్ప అభిషేకం ఈ రోజు ఉంది కదా. మరి ఆ లెక్కన ఈరోజు ప్రసంగం చెప్తే ఎంతమంది మారాలి? 6,000 మంది మారాలి. అవును కదా? ఈ సంవత్సరం మొత్తంలో ఎంతమందికి మనం రక్షణ ఇచ్చి ఉంటాం? జనవరి నుండి డిసెంబర్ లెక్క పెడితే ఒక్కరు కూడా ఇవ్వలేదండి. రీజనే ఇంకా దీన్ని పొడిగించను, కానీ ఇంకో ఫాస్ట్గా చెప్తాను. ప్రవక్త ఒక మాట చెప్తాడు, మీకు బైబిల్ అర్థం అవ్వాలంటే చాలా సింపుల్గా, ఏదైనా మనం ఆత్మీయంగా అర్థం చేసుకోవాలంటే ప్రతిదీ దాదాపు దేవుడు ప్రకృతిలో ముందే రాసి ఉంచాడట. మనం ఎప్పుడైతే ప్రకృతిని గమనిస్తే దేవుడు కార్యాలు చాలా సులువుగా అర్థమైపోతాయండి. నేను ఒక్కోసారి ఆఫీస్ పక్కన వెళ్ళేటప్పుడు అక్కడ దేనికి వాడతారంటే గేదెలు తోలడానికి,
అసలు ఆ రోడ్డు ఎవ్వరూ వాడరు సరిగ్గా. కానీ అలాంటి రోడ్లోకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడంగానే చిన్న 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 మొక్కలు ఉంటాయి. ఆ మొక్కలకున్న పువ్వుని కానీ జస్ట్ అలా తెంపి, నేను ఫోటో కూడా తీసాను లాస్ట్ టైం, ఇలా తీసి మీరు చూస్తే దానికున్న కలర్స్ మైండ్ అంటే ఏమంటారు మైండ్ తిరిగిపోయినట్టు. అంటే అసలు ఏంటి రంగులని, ఒకవైపు ఎల్లో ఉంటుంది, ఒకవైపు రెడ్ ఉంటుంది, ఒకవైపు అసలు ఎవరు చూస్తాడు దాన్ని? గేదెలు చూస్తాయా? అసలు మనిషే చూడదు, అసలు ఎవరు వెళ్ళరా రోడ్లోకి. కానీ దేవుడు చేసే పని ఏదైనా అది పర్ఫెక్ట్గా ఉంటుందండి. అది ఈ విషయం మీరు ఏదో అంటే బైబిల్ తీసో ఏదో చదవకర్లా, జస్ట్ మీరున్న దగ్గరే అలా బయటికి వెళ్ళి ఒక మొక్కను అలా తుంపితే దేవుడు ఏంటో మీకు ఒక మొక్క చెప్పేస్తుంది. మీరు దాని కలర్ చూడండి, దాని హైట్ చూడండి. ఎంతమందికి ఆకులు ఏ కలర్లో ఉంటాయి? అన్ని ఆకులు గ్రీన్లోనే ఉంటాయా? చాలా కలర్స్ ఉంటాయండి. మీరు సరే, వేపాకు ఎట్లుంటుంది? ఒకలా ఉంటుంది. నేరేడు చెట్టు ఆకు ఎలా ఉంటుంది? ఒకలా ఉంటుంది. మామిడి చెట్టు ఎలా ఉంటుంది? ఒకలా ఉంటుంది. రకరకాల ఆకారాలు. ఒకటే గ్రీన్ ఉంటుందా? గ్రీన్లో కూడా ఒకే గ్రీన్ ఉంటుందండి, లైట్ గ్రీన్ కొన్ని ఉంటాయి. మీరు చూస్తే కొన్నిసార్లు నేను అంటే కొంచెం నా ఫోటోలు తీయడం ఇష్టం అనమాట. ఆఫీస్లో నుండి ఫోటోలు తీసేటప్పుడు, అంటే మనుషులు కాదండి, ప్రకృతిని ఫోటో తీసేటప్పుడు ఆ చుట్టూ ఎలా ఉంటుందంటే ఒక మనిషి పెయింట్ వేసినట్టు ఇటంతా గ్రీన్ కలర్ గడ్డి, దాని మీదుగా బ్లూ కలర్ వాటర్, దానిపైన కొంచెం ఎల్లో ఇస్తుండే అలా 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 అక్కడ కొంచెం డార్క్గా మధ్యలో అసలు ఈ కలర్స్ అన్నీ ఏంటంటే దేవుడు ఎవరు చూసినా చూడకపోయినా ఆయన పని ఒకటి, ఆయన ఏది చేసినా పర్ఫెక్ట్గా చేస్తాడు దాన్ని. ఒకవేళ వధువుని చేస్తే ఎలా చేయాలి? ఆయన పర్ఫెక్ట్ అయి ఉండాలండి. అంటే మీ గొప్పతనం కాదు, కానీ కారణం ఏంటంటే ఎంతమంది మీలో చాలామంది కనిపించవచ్చు, ప్రభువా ఇక్కడ వధువుగా మారదామని ఎవరైనా కోరుతున్నారా? ఇంపాసిబుల్. మీరు మారలేరు. మీరు ఎవరైనా సుదర్శగా మారతారా? ఇంపాసిబుల్. కారణం ఏంటంటే వధువు అంటే ఆల్రెడీ అది ఫిక్స్డ్ అండి. గొర్రెపిల్ల జీవగ్రంథంలో ముందే ఆ పేర్లన్నీ రాసేసాడు దేవుడు, ఆ డేటా మొత్తం రాసేసాడు ఆయన. జస్ట్ ఆయన ఏం చేశాడంటే ఆ విత్తనాలను ఇలా తీసుకొని, అర్థమవుతున్నది అనుకుంటున్నా, ఎప్పుడు భూమికి పునాదులు వేయబడక మునిపే మన స్టోరీ అంతా ఎక్కడ రాసి ఉంది? దేవుని గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో దేవుడు రాసేసాడు మొత్తం. అది రాసిన తర్వాత ఈ విత్తనాలన్నింటినీ ఆయన ఇలా తీసుకొని అన్యుల్లో నుండి 7 సంఘకాలు ఇలా విసురుకుంటూ వెళ్ళిపోయాడంట ఆయన. అలా విసిరినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కాలంలో పడ్డారు. పడిన వాడే ఎవరైతే ముందున్నారో వాళ్ళే ఫైనల్. అంటే నీ గమ్యం ఏంటి సుదర్శన్ అంటే, నీ ఆరంభం ఏంటో చెప్పు, నీ గమ్యం ఏంటో నీకే అర్థమైంది. ఒకవేళ సుదర్శన్ నీ గమ్యం ఏంటంటే, నేను దేవుడి దగ్గర నుండి వస్తే నా గమ్యం కూడా దేవుడే నా గమ్యం. ఎంతమందికి అర్థమవుతుందో? నా గురి ఎవరు ఫిక్స్ చేస్తారంటే, నేను ఎక్కడి నుండి వచ్చానో అదే నా గురి అండి. నా యొక్క అంతం ఏంటి, నా స్టేషన్ నేను ఎక్కడ అవుతానంటే, ఎక్కడి నుండి వచ్చానో అక్కడికే నేను తిరిగి వెళ్తాను. ఒకవేళ బలహీనతలు నాలో ఉన్నా నా గమ్యాన్ని ఏది మార్చలేదు. శత్రువు నా మీద దాడి చేసినా నా గమ్యాన్ని ఏది మార్చలేదు. మీలో ఎన్ని బలహీనతలున్నా మీ గమ్యాన్ని ఏది మార్చలేదు. మీరు అక్కడ ఉంటే తిరిగి అక్కడికే వెళ్ళిపోతారు. అది ఫిక్స్డ్. అది ఇంకా అది మీరు ఇప్పుడు ఏదో అయ్యేదేమీ లేదు. కారణం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు గమనించండి, ప్రవక్త చెప్పిన కథలో కోడిపిల్ల పక్షిరాజు అయిపోలా. ఎంతమంది గుర్తుంది కదా? అది ఆల్రెడీ ఏంటిది? అది ఒకవేళ మీరు అన్యత్వంలో ఉన్నా ఏంటిది? అది ఎంతమందికి అర్థమవుతుందో? ఒకవేళ మీరు సంఘశాఖలో ఉన్నా ఏంటిది? అది ఒకవేళ మీరు ఇక్కడ నిద్రపోతూ, అలా నేను చెప్పను, కానీ మీరు ఎక్కడున్నా సరే మీ సీడ్ ఏంటంటే అది దేవుని యొక్క విత్తనం. అది కానీ వర్తమానం దేనికి వచ్చిందంటే మిమ్మల్ని కొత్తగా మార్చడానికి కాదు, నీ లోపల ఏది ఉందో నీకు చెప్పి, నువ్వు కోడిపిల్లో కాదు పక్షిరాజు, నీలో ఏమున్నదో చూపుతున్నది వర్తమానం. అప్పుడు ఎక్కడికి వెళ్తాం? ఎక్కడి నుండి వచ్చామో ఎవ్రీథింగ్ మీరే చూసిన ప్రకృతిలో ఉంటుంది. అయితే ఒక సంఘం యొక్క ఎదుగుదలని ప్రవక్త భలే సింపుల్గా చెప్తాడు. 2000 సంవత్సరాలుగా 7 సంఘాలను మీరు గమనిస్తే, ఒక విత్తనం వేసిన తర్వాత ఎన్ని రోజులకు మొలకొస్తుంది అంటారు? ఆయన తెలియక అడుగుతున్నాడు, నేను తెలిసి పరీక్షించట్లా. 3 రోజులకి కనబడే వ్యత్యాసం ఉండదా? అంటే చూసి భూతద్దం పెట్టి చూడక్కర్లా, చూడంగానే మొలకొచ్చిందని అర్థమైంది. సరే, ఒకవేళ ఇది కొంచెం ఎదిగి ఆకు రావడానికి ఎన్ని రోజులు పట్టుద్ది? 5 days అనుకుంటున్నాం. సరే, ఇది ఇలా వెళ్ళంగానే సరే ఆకులు వచ్చినాయి 5 రోజుల్లో. ఇది కనబడుద్దా? లేకపోతే మనం భూతద్దం పెట్టి సైంటిస్ట్ని పిలవక్కర్లా, మీ ఇంట్లో మీకే కనబడుద్ది. విత్తనం వేసాం, మొలకెత్తడం బాగానే కనబడింది. ఎక్కడిది? పెంతుకోస్తు. అర్థమైంది మీకు? పేతురు వాక్యం చెప్పంగానే
భూతద్దం పెట్టి చూడక్కర్లేదు, సింపుల్ కనబడుతున్నారు. 3000 మంది వచ్చి దేవుణ్ణి, పేతురు ఇది నువ్వు కాదు కానీ యోవేలు గ్రంథంలో ఏది చెప్పారో అది దాన్ని నెరవేర్పని మా హృదయం కూడా మేము నమ్ముతున్నామని. ఎప్పుడు విత్తనం పడ్డ తర్వాత ఎదుగుదల ఎలా ఉంటుందంటే, మీరు ఇక్కడ చూడండి, ఫాస్ట్ చేంజ్ ఉంటుంది. అంటే ఎదిగేటప్పుడు నీకు వ్యత్యాసం చాలా స్పష్టంగా అర్థమవుతుంది దాని ఎదుగుదలలో. కానీ ఎప్పుడైతే ఇది ఎదిగి ఫలాలిచ్చి అంటే విత్తనాన్ని మళ్ళీ ఫలాన్నిచ్చే టయానికి వస్తుందో, అంటే ఫలాన్నిచ్చే టైం తర్వాత దాని ఎదుగుదల ఎక్కువ కనబడదు నీకు. ఎంతమందికి అర్థమైందండి? నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నా. విత్తనం నాటిన తర్వాత ఫాస్ట్గా గ్రో అయింది. కానీ ఎప్పుడైతే అది పైకి ఎక్కి అంటే అది ఎదిగి విత్తనం అంటే ఏ విత్తనం అయితే నాటబడిందో తిరిగి అదే ఫలాన్ని ఇచ్చే సమయంలో ఎక్కువ ఎదుగుదల ఉండదు దాంట్లో. అది ఉన్న దానిలోనే మార్పు కనబడుతూ ఉంటుంది. ఇది ప్రవక్త చెప్తున్నాడు. ఒకప్పుడు ఎప్పుడైతే ఈ వధువు విత్తనం ఎక్కడ పెంతెకోస్తు సంఘం నుండి దేవుడు నాటుతా ఆ ఫలాలు మన మధ్యలో కనబడుతూనే ఉన్నవండి. అయితే అప్పుడు నుండి టైంలో ఏమిటంటే గ్రోత్ ఎక్కువ కనబడుతున్నదంట. కానీ ఎప్పుడు గ్రోత్ ఆగిపోతుంది సంఘం లోపల కంటే ఇక సమయం లేదు అనే సైన్ అది. ఏమనంటే ఎక్కువ మంది ఆత్మలు రక్షించబడట్లా. కారణం ఏంటయ్యా? సమయం. ఆల్రెడీ విత్తనాలు విత్తబడ్డాయి, ఎవరు ఎదుగుదలకు వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఇక్కడ విత్తనాలుగా లేరు, ఎవరు ఫ్రూట్స్ వాళ్ళు బేర్ చేస్తున్నారు. అంటే ఇక్కడ కొన్ని గోధుమలు ఉన్నాయి, ఇక్కడ కొన్ని అని నేను చెప్పలేను, ఇక్కడ కొన్ని గోధుమలు ఉన్నాయి. కారణం ఏంటి? ఇది విత్తనం బయటకు వచ్చే సమయం ఇది. అంటే ఇక సమయం లేదు. కానీ ఇక సిద్ధపాటు ఎలా ఉండాలంటే బాగా 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 వేగంగా వెళ్ళవలసిన సిద్ధపాటు అండి. దేవుడు మనకు కావాల్సిన సిద్ధపాటుని ఆయన ఇచ్చును గాక ప్రవక్తన్నాడు. అందువల్ల ఒకప్పుడు మీరు చూసినంత మార్పు ఈ రోజున మీరు చూడలేరు. కారణం ఏంటంటే అది విత్తనం సమయంలో లేదు, ఎదిగే సమయంలో లేదు, తిరిగి మళ్ళా ఫలాలు ఇచ్చే సమయానికి వచ్చినది కనుక అంత కనబడే మార్పు మీకు కనబడదు. కానీ ఏం జరుగుద్ది? ఉన్న వాళ్ళలోనే కొన్ని పొట్టు ఇలా బయటకు వస్తుంది. నువ్వు అనుకుంటే విశ్వాసం అనుకుంటావు, కానీ విశ్వాస ఉంటే వాళ్ళు ఊడిపోతుంటాడు. విశ్వాసం చర్చిలో ఇదేంటి ఊడిపోయాడంటే విత్తనం టైం. కొంతమంది వాహకాలు మాత్రమే, అంటే విశ్వాసులే చర్చికి తీసుకొస్తారు కానీ వీళ్ళ మాటికి విత్తనం కాదు. కానీ కొంతమంది కాదు అనుకుంటూ వస్తారు, కానీ వాళ్ళు వాహకాలు కాదు, వాళ్ళు నిజంగా దేవుని యొక్క విత్తనాలు ఉంటారండి దాంట్లో. మరి రెండో ప్రశ్న, ఈ యుగంలో దేవుడు ఎందుకని ఉంచాడు? ఎందుకంటే ఇదే చెడ్డ యుగం ఉన్న యుగాలన్నింటిలో చెడ్డ యుగం ఏదంటే రైట్ నౌ. కానీ ఇదే చెడ్డ యుగంలో దేవుడు తన వధువుని ఎందుకని ఉంచాడు? సరే, ఇది ముందుకు వెళ్ళేటప్పుడు చూద్దామండి. అయితే మన లైఫ్లో మనం చేసేవి కొన్ని దానిని ఎరుగక, అది వర్తమానం ప్రవక్త చెప్పినది. మీ లైఫ్లో మీరు చేసేవి కొన్ని స్పష్టంగా మీరు ఏం చేస్తున్నారో మీకు తెలిసి చేస్తారు, కొన్ని ఏం చేస్తారో మీకు తెలియకుండానే జరిగిపోతాయి. అన్నీ మీకు తెలిసి జరగవండి. కొన్ని మీరు అనుకొని చేసే ఉంటాయి, కొన్ని మీరు అనుకోకుండానే జరిగే ఉంటాయి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో మాట ఉంటుంది, కొంతమంది ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు, వారు తెలిసి వాళ్ళ తెలియకుండానే ఇచ్చారు దాన్ని. అయితే ఇంకోటి కూడా చెప్పాలి, ఆయన మనల్ని ప్రేమించినప్పుడు కూడా మనకు తెలియదండి. మనం ఆయనని ఎరుగక మునిపే ఆయన మనల్ని ప్రేమించాడు. మనం ఆయన నీతి ఏంటో మనం తెలియక మునిపే ఆయన తన నీతిని మన చుట్టూ ఉంచాలని కోరాడు ఆయన. ఇవన్నీ అన్నోయింగ్లు, అంటే నీకు తెలియదు కానీ చాలా 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 జరిగిపోతున్నాయి. అయితే ఈ సంఘకాలాన్ని గురించి నేను చదివేటప్పుడు నిజంగా ఎరుగకుండానే దేవదూతలకు ఆతిథ్యం ఎవరిని ఇచ్చారా లేఖనాల్లో? కొంతమంది అసలు వాళ్ళు ఎవరికి ఆతిథ్యం ఇస్తున్నారో తెలియకుండా ఇచ్చిన వాళ్ళు ఉన్నారండి. మీరు కొంతమంది దగ్గర గమనిస్తే వాళ్ళు బలర్పించేటప్పుడు కూడా వాళ్ళు దేవదూతలు అనే విషయం కూడా వీళ్ళకి తెలియదు. రాత్రి అంతా మొరపెట్టేటప్పుడు కూడా వాళ్ళు దేవదూతలు అనే విషయం తెలియదు, కానీ ఉదయాన్నే కనిపెట్టారు. ఎప్పుడైతే వాళ్ళు ఆహరణమంగానే నేను మాట్లాడింది మనిషితో కాదు, ఎరుగకుండా నేను మాట్లాడా, తెలీదు, కానీ ఇతను మనిషి కాదు, దేవుని యొక్క దేవదూత స్వయంగా మా మధ్యలోకి వచ్చినదని. అయితే ఎరుగకుండా జరిగే కార్యాలు కొన్ని ఉంటాయి. కానీ ఈ సంఘకాలంలో ప్రవక్త వర్తమానం బైబిల్ ఏం చెప్తున్నదంటే, నువ్వు దిగంబర అన్న విషయం నీకు తెలియట్లేదు, నువ్వు ఒక దౌర్భాగ్య స్థితిలో ఉన్నావని నీకు తెలియట్లా, అన్నోయింగ్లీ అంటే నువ్వు ఆ కండిషన్లో ఉన్నావు కానీ నీకు ఆ విషయం అర్థం కావట్లా. నిజానికి ఈ వర్తమానాన్ని కానీ ఎవరైనా చదివితే ఈ పాయింట్లు, అంటే కొంచెం ఈ వర్తమానాన్ని మీరు బయటికి తీయాలంటే, నేను ఫస్ట్ చాలా రోజులు లవోదిక సంఘాల గురించి నేను పక్కన పెట్టాను. ఇంతకుముందు చాలా సంఘాలు చెప్పుకుంటూ వచ్చాను, కానీ లవోదిక సంఘకాలం ఆపి 6 నెలల్లో సంవత్సరం అవుతుంది ఈ రోజుకి. నాకు తెలిసి చాలా రోజులు అయిపోయింది, పక్కన పెట్టాను. ఎందుకంటే అందరికీ తెలుసు, అందరూ ప్రీచింగ్ చేశారు, దౌర్భాగ్యులు, ఇది నేను చెప్పలేని వాక్యం, వేరే పంచుకున్నాను. కానీ అయితే ప్రవక్త మొత్తం ఒక 4 మెసేజెస్ చెప్పాడండి. ఈ 4 మెసేజెస్ కానీ మీరు కొంచెం ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకేసారి మీకు బ్రెయిన్కి అందవయ్యి, నాకే అందడానికి ఇంకా
దేవుడు ఇంకా తెరవాల్సిన లేఖనాలు చాలా ఉన్నాయి వాటిలో. కానీ కొంచెం ఈ 4 మెసేజ్ బుక్స్ మీకు దొరికితే కొంచెం వీటన్నిటిని గ్యాదర్ చేసి, ఒకే మెసేజ్ కాదు 4 మెసేజ్ బుక్స్, ఈ 4 గ్యాదర్ చేసి దేవుని యొక్క ఆత్మ నడిపింపు అడిగితే దేవుడు మాటకు అర్థమయ్యేట్లు దేవుడు చేస్తాడండి. ఒకటి ఫస్ట్ మెసేజ్, ఈ దుష్ట యుగపు దేవత ఆయన చెప్పిన వర్తమానంలోది. దీని కంటిన్యూషన్ మెసేజ్ మళ్ళా ప్రవక్త ఇదే లవోదిక గురించి ఆయన చెప్పుకుంటూ వెళ్తున్నాడు. రెండవది, అండ్ నోయెత్ ఇట్ నాట్, మరియు దానిని ఎరుగక, మళ్ళా ప్రవక్త ఏ కండిషన్స్ గురించి చెప్పుకుంటూ వెళ్తున్నాడు. మళ్ళా మూడవది, సాతాను యొక్క ఏదేను. నాలుగవది, క్రీస్తు వధువు యొక్క అదృశ్యమైన ఐక్యత. ఏమేమి వర్తమానాలండి? రెండవది, మరియు దానిని ఎరుగదు. మూడవది, సాతాను యొక్క ఏదేను. నాలుగవది, క్రీస్తు వధువు యొక్క అదృశ్యమైన ఐక్యత. కొంచెం ఈ 4 వర్తమానాలు పక్క పక్కన పెట్టి కొంచెం కష్టంగానే ఉంటుంది. వినిదే విన్నట్టు ఉంటుంది, చదివిందే చదివినట్టు ఉంటుంది. కానీ దేవుడు మీ పట్ల దయ చూపితే ఆ లేఖనాల్లో ఉన్న కార్యాలు మనకు అర్థం అవ్వాల్సిన దేవుడు దాంట్లో చాలా కార్యాలు ఉంచాడండి. దాంట్లో వాస్తవానికి 4 వర్తమానాలు ప్రవక్త ఎప్పుడు చెప్తున్నాడంటే స్వయాన 1965లో ప్రవక్త ఇక తన యొక్క జీవితకాలాన్ని ముగించి వెళ్ళిపోయేటప్పుడు ఆ చివరిగా ప్రవక్త ఇచ్చిన వర్తమానాల్లో అవి కనీసం గట్టిగా లాస్ట్ 20 మెసేజ్ల లోపలే ఉంటాయి. ఇవన్నీ ఒక 10-15 మెసేజ్ల లోపల. అయితే వీటన్నిటిలో ప్రవక్త హైలైట్ చేసి చెప్పే కండిషన్ ఏంటంటే ఎవరి గురించి అంటే సంఘం యొక్క పరిస్థితి ఎలా ఉన్నది. ఎవరి పరిస్థితి అండి? సంఘం అంటే ఎవరండి? ఓకే, పోనీ వధువు అంటే ఎవరు? మనం ఉన్నాం కదా. సరే, మీరు చాలాసార్లు మరి సేవకులు కూడా పంచుకున్నారు. మనం ఏ రోజులో ఉన్నామంటే మనం 3 కార్యాలు మనకు తెలియాలి. లోకం యొక్క పరిస్థితి ఎలా ఉన్నదో తెలుసుకోవాలా. రెండోది, ఇశ్రాయేళ్ల పరిస్థితి ఎలా ఉన్నదో తెలుసుకోవాలి. సంఘాల యొక్క పరిస్థితి ఎలా ఉన్నదో తెలుసుకోవాలి. కారణం ఏంటంటే ఇవన్నీ ముళ్ళులు కదిలినట్టు కదులుతున్నాయి. మనం ఎక్కడున్నామో ఈ కండిషన్స్ అబ్జర్వ్ చేస్తేనే మనకు అర్థమైంది. ఇప్పుడు మన సీఎం ఎవరండి? ఇప్పుడు మన పిఎం ఎవరు? ఒకవేళ ఎవరిని అడిగితే నాకు తెలియదు అన్నారు అనుకోండి, ఎక్కడ జీవిస్తున్నావు? కారణం నువ్వు ఎక్కడున్నావు ఏమీ తెలియదండి. నువ్వు ఉన్నప్పుడు దాని చుట్టూ ఏం జరుగుతుందో నీకు అర్థం అవ్వాలి. ఈవెన్ దో యూఆర్ ఎ బ్రైడ్, నువ్వు ఒకవేళ వధువు అయినా సరే నీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులు ఏంటో నీకు ఒక స్పష్టత అనేది ఉండాలి. ఏం జరుగుతుంది అక్కడ ఏం జరుగుతున్నది. అయితే మీరు ఏ రోజులో జీవిస్తున్నారంటే చూడాలంటే ఏం చూడాలి? మీరు ఏ రోజులో జీవిస్తున్నారు అంటే ఏ రోజులో ఉన్నానండి. ఈరోజే వారం, బుధవారం అని తెలియాలంటే ఏం చూడాలి? ఓకే, సరే, ఏ కాలంలో జీవిస్తున్నామని బైబిల్ ప్రకారం తెలియాలంటే ఎవరిని చూడాలి? ఎవరినండి? సరే, మరి సంఘం యొక్క పరిస్థితి ఎలా ఉన్నదని చూడాలంటే ఎవరిని చూడాలి? మనం ఏ రోజులో ఉన్నామంటే ఎవరిని చూడాలి? ఏ కాలంలో జీవిస్తున్నామంటే ఎవరిని చూడాలి? అంతే కదా. అలాగే సంఘం యొక్క అంటే ప్రపంచంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి ప్రవక్త చెప్పాడు. అంటే ఆయన చెప్పినప్పుడు 999 అంటే ఇప్పుడు ప్రస్తుతం 49,000కి పైగా ఉన్నాయండి. 49,000కి పైగా డినామినేషన్స్. అంటే సువార్త అనే ఆ బండి రైలు బండి వెళ్ళేటప్పుడు మీరు 49 మంది తోసేస్తారు. 49,000 మంది పైకి ఎక్కుతుంటే అంటారు నువ్వు పాటలు పాడతావు. నేను పాటలు పాడు. నువ్వు పాటలు పాడకపోతే ఈ యొక్క ఎత్తబడు అనే ఈ బండి ఎక్కడానికి అవకాశమే బయటకు తోస్తాడు. కారణం ఏంటంటే 49 రకాల సిద్ధాంతాలు, 49 రకాల విధానాలు. కానీ ఇంతకీ ఎన్ని బైబిల్లో? ఎంత విచిత్రం చూడండి. ఒకటే బైబిల్ కానీ బోధనలు ఎన్ని ఉన్నాయి? 49,000 రకాల బోధలు. కానీ ఈ కన్ఫ్యూజన్లో మనల్ని నడిపించాలంటే పరిశుద్ధాత్ముడు తప్ప మనల్ని ఏ ఒక్కటి నడిపించలేదండి. ఎందుకంటే అనేక మంది బిడ్డలున్న యేసు ప్రభు ఎద్దుకు సిమియోను నడిపినది ఎవరంటే? అంతేనా కదండి. ఇప్పుడు మనం ఈ కన్ఫ్యూజన్లో లేకుండా మన సరైన వర్తమానంలో నడపాలంటే మనల్ని నడిపించగలిగిన ఏకైక శక్తి ఎవరుకున్నదంటే పరిశుద్ధాత్మగా మాత్రమే. మీకు విషయం తెలుసో తెలీదో, మనం ఇక్కడ ఎంటైర్ మెసేజ్ చర్చ్ అంటే చాలా కూల్గా కూర్చున్నాం. మనకు బాధ లేదు, ఏమీ లేదు. ఎందుకనంటే ఆదివారం వస్తాం, వాక్యం వింటాం, వెళ్ళిపోతాం. బుధవారం వస్తాం, వాక్యం వింటాం, వెళ్ళిపోతాం. పొద్దున భోజనం చేసామా, మధ్యాహ్నం ఉద్యోగానికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఏం చేసామా, రాత్రి వచ్చామా ఇంట్లో. కానీ ఇదే మెసేజ్ కోసం కొన్ని దేశాల్లో జరుగుతున్న పోరాటాలు అంతా ఇంత లేవు. కనీసం ఒక ప్రీచర్ బలిపీఠం మీద నిలబడి మెసేజ్లో ఏదన్నా ఒక మాట ఇలా చెబితే చాలు, దాన్ని వీడియో క్లిప్ తీసి, ఎస్పెషల్లీ ఈ మెసేజ్లో ఆ వీడియో క్లిప్ తీసి దాన్ని న్యూస్లో వదిలిపెట్టారు. జస్ట్ ఒక ప్రీచర్ ఇలాగా వర్తమానం చెప్తా, ప్రవక్త ఒక మాట చెప్తాడు. మీకు ఎంతమంది తెలుసు మనం తెల్లగా ఉన్న వాళ్ళని మీరు ఒక 40 చేసుకోవచ్చా చేయకూడదా? వివాహం చేసుకోవచ్చా చేయకూడదా? చేసుకోవచ్చు. ఇక్కడైతే చేయొచ్చా చేయకూడదా అండి? మా అబ్బాయి తెల్లగుండా నువ్వు నల్లగుండా కుదరదు. ఎవరైనా సరే మనందరిలో ఉన్న రక్తం ఏంటిది?
ఏ రక్తం? ఈ శరీరంలో ఎవరి రక్తం ఉన్నది? మనం ఒక కంట్రీకి, ఎందుకంటే దేవుడు ఒక భౌతికంగా ఒక దేశంలో పెట్టాడు, అందరూ ఇండియన్సే కదా ఇక్కడ. సో ఇండియాలో ఉన్న వాళ్ళు ఇండియాలో వాళ్ళు వివాహం చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైనా మన మధ్యలోకి అమెరికా ప్రీచర్ ఎవరైనా వస్తే, పాస్ట్ గారు కొంచెం మా అబ్బాయి కోసం అక్కడ తెల్ల అమ్మాయిని పెళ్లి చేస్తామంటే కుదరదు. వర్తమానం అంటది కొంచెం సైడ్ ప్లీజ్ అంటది. కారణం ఏంటంటే వర్తమానంలో ఏది మిశ్రితం అవ్వకూడదు, లోకము వాక్యము మిశ్రితం అవ్వకూడదు, ఒక జాతి మిశ్రమం అవ్వకూడదు. అంటే మళ్ళీ లేనిపోయింది, మళ్ళీ వేరే అర్థం, కులాల గురించి చెప్పట్లేదండి. కారణం ఏంటంటే మనమందరం ఒకే రక్తం చేత కడగబడ్డాం. ఎంతమందికి అర్థమవుతున్నదో. కానీ మిక్స్డ్ జనరేషన్ని ఎంటే మెసేజ్ ఏకీభవించద్దని, దీని గురించి ఒక ఎంటే మెసేజ్ ప్రీచర్ చాలా హార్డ్గా ప్రీచ్ చేశాడు ఆయన. అంటే కఠినంగా వాక్యం ఉన్నట్టు చెప్పాడు. ఎందుకంటే వాళ్ళ మధ్యలో తెల్లవాళ్ళు ఉంటారు, సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఉంటారు, అమెరికా వాళ్ళు ఉంటారు. ఆ వీడియో క్లిప్పింగ్ని పెట్టి బయట పెడితే వాళ్ళు ఎదుర్కొన్న పోరాటానికి చాలా పెద్ద చర్చ అండి. ఉన్న స్థలాన్ని చర్చిని అమ్మేసి వారు వేరే స్థలానికి వెళ్ళిపోయారు. కారణం అప్పటి నుండి మీకు విషయం తెలుసా, ఎప్పుడైతే ఆ ప్రీచర్ వాక్యం చెప్తున్నాడో జనాలందరూ ఏమంటున్నారంటే ఆమెన్ 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 అన్నారు. ఎందుకని ఈయన దేంట్లో ప్రీచింగ్ చేస్తున్నాడు? మెసేజ్ లేదు కదా. ఎందుకంటే అప్పటి వరకు ఎవరి మీద ఒత్తిడి లేదు. ఆమెన్ 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 అన్నారు. ఎప్పుడైతే ఈ వీడియో రికార్డ్ చేసి బయటకు వదిలిపెట్టారో, బయట దీన్ని అన్యులు మొత్తం చూసి చాలా పాస్టర్ని నిందించారు, వాళ్ళని నిందించారు, సంఘాన్ని నిందించారు. చాలా కార్యాలు జరిగిన తర్వాత ఇక పాస్టర్ గారు వాక్యం చెప్తే ఎవరు ఆమెన్ చెప్పట్లేదక. ఎందుకంటే ఆమెన్ చెప్పిన వాళ్ళు కూడా ఎక్కిస్తున్నారు వీడియోలు. అంటే ఇక్కడ మనం ఆ ప్రెషర్ ఫీల్ అవ్వట్లేదు ఇంకా, కానీ ఒత్తిడి అనేక దేశాల్లో ఉన్నదండి. ఈరోజు మనం ప్రశాంతంగా వాక్యం వింటున్నాం, కానీ ఒకరోజు ఇదే దేశంలో ఇదే స్థలంలో కూడా అదే ఒత్తిడి మళ్ళీ మన మీద కూడా వస్తుంది. మీరు నమ్ముతున్నారో నమ్మట్లేదు, నేనైతే 100% నమ్ముతున్నాను. ఖచ్చితంగా ఒత్తిడి వచ్చింది ఎవరి మీదకి? మరి ఒత్తిడికి నిలబడడానికి ఇష్టపడుతున్నారు ఎవరైనా? ఒత్తిడికి నిలబడాలని దేవుడు కోరుతున్నాడండి. అయితే కానీ ఒక సంఘాలు బయట ఉన్న చర్చ్ కండిషన్స్ ఎలా ఉన్నాయో చూడాలంటే, మీరు ఒక యూదులను చూస్తే అర్థమవుదు, ఒక క్యాలెండర్ని చూస్తే అర్థం కాదు. కానీ జస్ట్ 49,000 చర్చిల డోర్లు మీరు కొట్టకుండా కూడా 49,000 డినామినేషన్లు ఎలా ఉన్నాయో చెప్పొచ్చు అంట. మీరు చర్చికి వెళ్ళక్కర్లా, ఏ చర్చి పాస్టర్ని అడగక్కర్లా, మీరేం బోధిస్తారు ఏం అక్కర్లా. కానీ సింపుల్గా వెళ్ళిపోయి కొంచెం మీ డోర్ ఓపెన్ చేసి బయట తిరిగే ఒక స్త్రీని చూస్తే, లోకంలో ఉన్న స్త్రీని కానీ నువ్వు సరిగా అంటే ఆత్మీయ నేత్రాలతో చూడగలిగితే నీకు సంఘం ఎలా ఉన్నదో క్లారిటీ వచ్చేస్తుంది అట. డినామినేషన్లోకి వెళ్ళి వెతకక్కర్లా, కానీ జస్ట్ నువ్వు అలా నిలబడి బయట ఎలా ఉన్నది ఓకే. కారణం ఏంటంటే 1920, నేను ఇది రాసి ఉంచాను పక్కన తర్వాతకి. 1920లో అమెరికాలో ఒక్కళ్ళు కూడా కొంచెం తక్కువ ఉన్న వస్త్రాలు ఏ ఒక్కరు ధరించేవాళ్ళు కాదండి. ఎవరు ధరించినా వస్త్రాలు ఎక్కడి వరకు ధరించేవాళ్ళు అంటే, ఇది అమెరికా గవర్నమెంట్ చెప్తుంది, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్లో. ఎవరు ధరించినా వస్త్రాలు ఇక్కడి వరకు, 1920 వరకు. ఎక్కడి వరకు? ఎక్కడి వరకు? ఇవి ఎక్కడి వరకు? ఫుల్ స్లీవ్స్. అంటే కనీసం బాడీ కనబడేది కాదు అమెరికా వాళ్ళకి ఎప్పుడు 1920 వరకు. ఎప్పుడైతే కొంచెం 1927, 30, 40 దగ్గరకు వచ్చారో, ఈ లోపల వీళ్ళందరూ ఉద్యమం చేశారు, మాకు ఓటు హక్కు కావాలని. వాళ్ళకి ఓటు హక్కు ఇచ్చారు. నిదానంగా వాళ్ళు ఏమైనా అంటే ఇదేదంటారు క్యాట్ వాకింగా, ఇలా నడిచిన తర్వాత ఎవరు బాగా నడిచే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తారు కదా. ఎప్పుడైతే అవి వాళ్ళ మధ్యలోనికి ప్రవేశపెట్టబడ్డాయో నిదానంగా ఆ తర్వాత ఏమైనదంటే ఇక్కడ వరకు ఉన్న డ్రెస్సు కొంచెం పైకి లేచినది. అంటే మిస్ వరల్డ్ మీకు ఎంత అంటే తెలిసిన వాళ్ళు ఉంటారు కొంతమంది, అనేక మంది స్త్రీలు ఉంటారు అనేక దేశాలండి. ఎవరు బాగా నడిస్తే అందాల పోటీ, అది రైట్, దేశాల మీద అందాల పోటీ అనమాట. ఎప్పుడైతే ఇలా నడుస్తున్నారో, ఒకప్పుడైతే ఎక్కడి వరకు ఉన్నాయి డ్రెస్సు, ఎక్కడి వరకు ఉన్నది. కానీ కొన్ని రోజులకి ఎక్కడి దాకా వెళ్ళింది డ్రెస్సు, కొంచెం పైకి వెళ్ళిందండి. వెళ్ళంగానే కొంతమంది అవ్వా ఏంటా బట్టలు అనగానే చెప్పారు, నువ్వేం కంగారు పడబాకు, అంతే మనకి స్వేచ్ఛ వచ్చింది. ఇంకొంచెం 40-50లోకి వెళ్ళేసరికి అప్పుడు ప్రవక్త వర్తమానం ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. ఇక్కడ డ్రెస్సులు కొంచెం ఇక్కడ దాకా వచ్చినాయి. ఇక్కడ డ్రెస్సులు ఆఖరికి దాన్ని ఏమంటే బిక్నీ అంటారు. అంటే ఇక వాళ్ళు వేసుకున్న ఒకటే అయిపోయిన ఒకటే, సముద్రాల దగ్గర తిరిగే వాళ్ళు వేసుకుంటారు అన్నమాట. ఎప్పుడైతే ఈ కండిషన్ వచ్చిందో, నువ్వు ఎప్పుడైతే స్త్రీని గమనిస్తున్నావో, నువ్వు 49,000 డినామినేషన్లు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చట. యేసుదర్శి అంటే ఎప్పుడైతే 1960లో అందరి మీద ఉద్యమం కుమ్మరించబడినప్పుడు అన్ని సంఘాల పరిస్థితి కూడా దేవుడితో ఎలా ఉన్నాయంటే, ప్రాణమైన జీవం అంటే మరణమైన జీవమైన నా దేవుని కొరకే అన్నట్టున్నాను. కానీ ఎప్పుడైతే స్త్రీలో మార్పు జరుగుతున్నదో, నువ్వు సంఘాన్ని చూస్తే స్త్రీలో ఎలా మార్పు జరిగితే సంఘాల్లో కూడా సేమ్
వీళ్ళు దిగంబరులుగా మారుతుంటే సంఘాలు కూడా ఆత్మీయంగా దిగంబరులుగా మారడం ప్రారంభించినాయి. ఇవి ఎక్కడికి వెళ్ళామన్నారా, మాకు స్వాతంత్రం కావాలన్నాయంట. అంటే ఏమనంటే మమ్మల్ని మీరు ఇంట్లో కట్టిపడేశారు, అలా పెట్టేశారు, ఈ వర్తమానంలో మమ్మల్ని అది చేయొద్దన్నారు, ఇది చేయొద్దన్నారని ఎప్పుడైతే వీళ్ళు ఎలాంటి ఫీలింగ్ వచ్చారో సంఘాలు ఎలాంటి ఫీలింగ్ వచ్చినాయంటే, ఇప్పుడు బైబిల్ అంటే జస్ట్ ఆదికాండం నుండి ప్రకటన వరకు ఉన్నదే కాదు, కానీ మనకంటూ కొన్ని ఫీలింగ్స్ ఉన్నాయి, మనకంటూ కొన్ని ఇష్టాలు ఉన్నాయి. అంటే స్త్రీలో ఎలా మార్పు జరిగితే సేమ్ మార్పు ఎవరిలో కనపడుతుంది? ఎంతమందికి అర్థమైంది అనుకుంటున్నానండి. మీరు ఏ చర్చికి పోక్కర్లా, డైరెక్ట్గా ఒక అమ్మాయిని పెట్టి చూడండి, అట్లా లోకంలో ఉన్న అమ్మాయిని. ఆ అమ్మాయి వస్త్రాలు చూస్తే మీకు సంఘం ఎలా ఉన్నదో అర్థమైపోవాలి. ప్రవక్త చెప్తున్నాడు. సుదర్శ్ దేనికని దేవుడు అర్థమయ్యట్లేదు, దేవుడు దయ చూపును కాకుండా కొద్ది సమయంలో. అయితే నేను ఇక్కడ స్త్రీ ద్వేషం అయితే ఏమి కాదండి. అంటే ఇక్కడ ఎక్కువ మంది మీరే ఉన్నారు, మిమ్మల్ని నేను ద్వేషించే వ్యక్తిని కాదు, కానీ వర్తమానం ఉన్నది ఉన్నట్లు చెప్తున్నాను. ఒక స్త్రీ తాను, ఎందుకంటే సంఘానికి ఒక స్త్రీకి ఉన్న లింక్ ఏంటో ప్రవక్త చెప్తున్నాడు. ఒక స్త్రీ తాను అపవిత్రపరుచుకోకుండా తాను కాపాడుకోవాల్సిన కొన్ని గుణలక్షణాలు దేవుడు ఆమెకు అప్పగించాడు. ఇక్కడున్న ప్రతి స్త్రీ యొక్క భుజాల మీద ఉన్నవండి. ఇక్కడున్న మీరు అంటే మీరు ఏకీభవించకపోయినా ఒకరోజు మీరు ఈ గుణలక్షణాలకి లెక్క చెప్పాల్సి ఉంటుందట. ఎవరు? ఇక్కడున్న ప్రతి స్త్రీ మీద ఉన్నదంట అది. సుదర్శ్ ఎందుకని అంటే 1-3 చెప్తున్నాడు ప్రవక్త. ఫాస్ట్గా చెప్తాను. ఫస్ట్ది వచ్చి వర్చు, ఒక గుణలక్షణం. అంటే నీ గుణశీలతను కాపాడుకోవాల్సిన బాధ్యత దేవుడు నీ చేతిలో పెట్టి భూమి మీదకి పంపించాడంట. ఎప్పటి వరకు? నీ మరణం వరకు నీ గుణశీలత నువ్వే కాపాడుకోవాల్సి ఉంటావు. రెండవది ఉమెన్హుడ్ని, ఒక స్త్రీ తత్వాన్ని కాపాడుకునే లక్షణాన్ని కూడా, అంటే ఆ బాధ్యతను కూడా దేవుడు నీ భుజాల మీద ఉంచాడు. మూడవది మాతృత్వాన్ని కాపాడే బాధ్యత కూడా దేవుడు నీ భుజాల మీద ఉంచాడండి. అయితే ప్రవక్త చెప్తున్నాడు, ఇది ఒక స్త్రీకి తప్ప ఈ సృష్టిలో ఉన్న ఏ ఆడ జాతికి ఇవ్వబడలేదన్నాడు. అంటే ఆడ సింహానికి ఇవ్వబడలా, ఆడ నెమలికి ఇవ్వబడలా, ఆడ జింకకి ఇవ్వబడలేదు, కానీ కేవలం ఎవరికి ఇవ్వబడినదంటే ఇక్కడున్న ప్రతి స్త్రీ యొక్క భుజాల మీద ఆ బాధ్యత ఉన్నదండి. నీ పుట్టుక నుండి చివరి వరకు వేటిని కాపాడాలి? నీ యొక్క గుణశీలతను కాపాడాలి, నీ యొక్క స్త్రీతత్వాన్ని కాపాడాలి, నీ యొక్క మాతృత్వాన్ని కాపాడాలి. అంటే దేవుడు ముందుకెళ్ళేటప్పుడు కొంచెం అర్థమైనట్లు దేవుడు దయ చూపును గాక. ఎందుకని సహోదరుడా ఇది ఎవరి గురించి కాకుండా ఒక స్త్రీగా చెప్పబడుతున్నదంటే కారణం ఏంటంటే, ఒక జీవం అనేది ఎవరు పంపరండి. జీవం అనేది రావాలంటే కేవలం దేవుని వద్ద నుండి మాత్రమే రావాలి. ఆ జీవం ఎవరిలోనికి వస్తుందంటే మీరు గమనించండి, మీరు ఏ మెసేజ్లో చూసినా ఒక బోధించే హక్కు ఒక స్త్రీకి ఉన్నదా? లేదు. ఒక డీకన్గా ఉండే హక్కు స్త్రీకి ఉన్నదా? సరే. లేకపోతే ఒక ఇంకా ఎలా చెప్పాలంటే ఒక అధికారం చేసే హక్కు స్త్రీకి ఉన్నదా? ఓకే. మీ ఫ్యామిలీలో అథారిటీ చేసే హక్కు మీకున్నదా? ఇది ఇచ్చుంటే అంత బాగుండునో ప్రభువా. కానీ ఏ రైట్ దేవుడు మీకు ఇవ్వాలా అంటే, అది ఆమెను చెప్పడానికి కొంచెం మీకు కష్టంగా ఉండే వాక్యం ఇది, కానీ నేను అర్థం చేసుకుంటాను. మీకు ఏ రైట్ దేవుడు ఇవ్వాలా? పాస్టర్గా ఉండే రైట్స్ మీకు ఇవ్వాలా? ప్రీచింగ్ చేసే రైట్స్ మీకు ఇవ్వాలా? లేకపోతే అంటే ఒకవేళ మీ ఇంట్లో ఉండే హస్బెండ్ని కొంచెం వెనకాగు నువ్వు నేను మాట్లాడుతున్నా అనే రైట్ దేవుడు నీకు ఇవ్వాలా? ఈ రైట్స్ ఏమీ ఇవ్వలేదు. కానీ దీన్ని బట్టి చాలామంది ఏం అర్థం చేసుకుంటారంటే, సో ఈ మెసేజ్లో ఉన్న ప్రజలకి ఒక ఫీలింగ్ ఏంటంటే, స్త్రీలని తొక్కి మోకాలతో కుక్కి ఇలా తీసి లోపల పెట్టి నెట్టి స్త్రీ మౌనంగా ఉండి అక్కడ. చాలామంది ఫీలింగ్ అలా పెట్టారు మమ్మల్ని. కానీ మీకు విషయం తెలుసా, మెసేజ్ ఎన్నడూ ఎవరి యొక్క విలువను తగ్గించదు, ఎవరి యొక్క విలువను పెంచదండి. కారణమే సుదర్శన్ అంటే మెసేజ్ ఎన్నడూ మిమ్మల్ని తొక్కి పెట్టట్లేదు, కానీ మెసేజ్ మీ యొక్క ప్రాధాన్యత, మీకున్న ప్రాముఖ్యత, మీకున్న ప్రశస్తమైన కార్యం ఏదైతే దేవుడు మీ చేతిలో పెట్టాడో దాన్ని ఎత్తి చూపుతున్నది. ఏమనంటే నీ స్థాయిలో నువ్వు నిలబడు అని. సుదర్శన్ ఎందుకనంటే దెయ్యం పనిచేస్తాడండి. వాడు చేస్తే మీరున్న స్థితిలో నుండి కొంచెం పైకి లేపేస్తాడు మిమ్మల్ని. అంటే ఒకవేళ బాగా ప్రీచింగ్ చేసినప్పుడు, ఒకవేళ అంటే కొన్నిసార్లు ఒకవేళ మంచి నడిపింపు ఉన్నది అనుకోండి, బాగా మంచి నడిపింపు ఉండగానే ఈ లోపల ఎవరో ఒకళ్ళు వచ్చానో ఒకవేళ అది నేనే కానీ ఎవరే కానీ, బ్రదర్ ఈరోజు దేవుడు మిమ్మల్ని బాగా వాడుకున్నాడు బ్రదర్, మంచి కథలకి మేము చూడగలం అని వెంటనే వీడు పక్కకు వచ్చేయమంటాడంటే ప్రీచింగ్ చేస్తున్నాడు. ఇది డినామినేషనల్ చేసే పని. కానీ ఒకవేళ అదే నేను ప్రీచింగ్ సరిగా చేయలేకపోయాను అనుకోండి, ఒక రోజున వెంటనే ఇదే దెయ్యం వచ్చామంటాడంటే, అది నువ్వు ప్రీచర్వేనా? ఏం చెప్పాలనుకున్నావు? అది ఏం చెప్పావు? దెయ్యం ఎల్లప్పుడు చేసేది నిన్ను పెంచితే నీకున్న స్థానం నుండి పైకైనా లేపేస్తాడు.
ఒకవేళ మీరు బాగా పాట పాడారు, వెంటనే ఎవరైనా వచ్చి సూపర్ పాడారు సిస్టర్ మీరు పాట, బ్రదర్ ఇంకా లోపల ఇంకా ఎవరు చెప్పగలరు, మీకు మీరే కోట కట్టేస్తారు లోపల. ఏమంటే ఇక వచ్చేవారు నాకే చివరి పాటిస్తారేమో, ఇంకా ఆ బ్రదర్కి మొత్తం మనకి. ఒకవేళ పాట సరిగ్గా పాడలేనుకో, అసలు నువ్వు పాట పాడావా మాట్లాడావా, ఏం చేద్దాం అనుకో. దెయ్యం ఎల్లప్పుడు పెంచితే పైకి లేపేస్తాడు, తొక్కితే కిందకు తొక్కేస్తాడు. కానీ దేవుడు అన్నాడు అలా చేయడండి. దేవుడు చేసే పని అంటే నువ్వు లేపి నీ స్థానంలో ఆ స్థానంలో నిలబెట్టి, ఇది నీ స్థానం, నువ్వు ఈ స్థానంలో నిలబెడితే నేను దీవిస్తానని దేవుడు చెప్తాడు ఆయన. కారణమే సుదర్శన్ అంటే మీరు గమనించండి, ప్రీచర్ మగవాళ్ళే, డీకన్స్ మగవాళ్ళే, అవునా కదా అండి? ప్రీచింగ్ చేయాల్సింది మగవాళ్ళే, ఇంట్లో అథారిటీ చేయాల్సింది. కొంచెం మనసు భారంగా ఉన్నా, కఠినంగా ఉన్నా, మీకు ఏడవాలనిపించినా కొంచెం అథారిటీ, ఫుల్ అథారిటీ దేవుడు ఎవరికి ఇచ్చాడు? కానీ ఎన్నడూ దేవునిలోండి వచ్చే జీవం, ఏదైతే ఒక బిడ్డకి ఇవ్వాల్సిన జీవం ఎన్నడూ ఒక మగవాళ్ళలోనికి రాదండి. ఆ జీవాన్ని దేవుడు ఎవరిలోకి పంపుతుంటే ఒక స్త్రీలోనికి మాత్రమే పంపుతాడు. అది స్త్రీ లోపల ఉన్న జీవం ఏదైతే నువ్వు ఒక బిడ్డకు జన్మనిస్తావో ఆ లైఫ్ ఎక్కడ వస్తున్నదంటే ఎవరంటే ఆయన జీవాధిపతి అయిన దేవుడు. ఆయన జీవం ఆయన దగ్గర తప్ప ఇంకెవ్వరి దగ్గర రాదండి. ఆయన దగ్గర వచ్చే జీవాన్ని పుచ్చుకునే ఆ రైట్ ఎవరికి ఇచ్చాడంటే కేవలం ఒక ఉమెన్కి మాత్రమే దేవుడు ఇచ్చాడు. ఎంతమందికి అర్థమైనదో అండి? ఆ స్థానం ఎవరిదంటే నీకు ఇచ్చాడు దేవుడు ఆ స్థానాన్ని. కనుక ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క అంటే ఏమనంటే ఎలా చెప్పాలంటే, ఒకవేళ ఇప్పుడు పాస్ట్ గారు ఏమైనా ఉండి ఒకవేళ నాన్నగారు ఇక్కడ నుంచి బ్యాగ్ ఇచ్చారనుకో, బ్యాగ్ ఇచ్చి వివేక్ కొంచెం బ్యాగ్ పట్టుకుని ఉండగానే వివేక్ ఎట్టుంటుందంటే, బ్యాగ్ పెద్ద గొప్ప కాదు కానీ ఎవరిచ్చారు బ్యాగు? పాస్ట్ గారు బ్యాగ్ ఇచ్చారు కాబట్టి అందరం చూసినప్పుడు ఎలా ఉంటుంటారు, ఏ అంటే ఎవరు బ్యాగ్ అనుకున్నావు? పాస్ట్ గారు బ్యాగులో గొప్ప కాదు, ఎవరి బ్యాగ్ అది? సో ఒకవేళ పాస్టర్ నాన్నగారు చెప్పారేమంటే, ఆ బ్యాగ్ ఎవరిని ముట్టుకొని మాకు వివేక్ చాలా విలువైన, చాలా జాగ్రత్త కాప అంటే, ఇంకా అసలు ఎవరిని చూడకూడదు. ఏంటి చూస్తున్నాడు, తిరిగాడు. ఒకవేళ ఎవరిని చేసామంటే తీసేయనకే కారణం ఎక్కడ వస్తున్నది అది? కానీ నీకు దేవుడు అటువంటి రైట్స్ దేవుడు నీలో పెట్టాడు. ఏమనంటే నీలో ఎక్కడ వస్తుంటే దేవుని యొద్ద నుండి వచ్చే జీవం. ఎంతమందికి అర్థం? ఇది పాస్టర్ గారి బ్యాగ్ కాదండి. ఎవరి బ్యాగ్ అంటే దేవుడి నుండి జీవం ఎవరిలో కుమ్మరిస్తున్నాడు అంటే ఒక స్త్రీలోనికి దేవుడు కుమ్మరిస్తున్నాడు. ఏమంటే మరొక జనరేషన్ దేవుడు బయటకు తెస్తున్నాడు. కనుక నీ మీద 3 బాధ్యతలు ఉన్నాయి. నువ్వు పుట్టినప్పుడు నీ మీద వివాహపు ముసుగు తీయబడే వరకు నీ కన్యత్వాన్ని నువ్వు కాపాడుకునే బాధ్యత దేవుడు నీ మీద పెట్టాడు. ఎంతమందికి అర్థమైనదో? సుదర్శన్ ఎందుకని మాట్లాడుతున్నావు? కారణం ఏంటంటే మనం ఒక స్త్రీ గురించి మాట్లాడట్లేదు, ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఎంతమందికి అర్థమైనదండి? కంపారిజన్ అర్థమైంది అనుకుంటున్నా. ఎప్పుడైతే నీ గుణలక్షణాన్ని నువ్వు కాపాడుకుంటూ ఉంటావో, మీకు కారణం ఏంటంటే చాలామందికి తెలియదండి. ఏమంటే అదొక ప్రత్యక్షత లేకపోతే కాపాడుకోలేరంట. ఒకవేళ నువ్వు నిజంగా ప్రత్యక్షత కలిగి కాపాడుకోగలిగితే నువ్వు ఎలా ఉన్నావో నీకు ఇచ్చే వరుణ్ణి కూడా దేవుడు అదే విధంగా దేవుడు ఇవ్వగలడు ఆయన. ఎందుకంటే మనకి ఎట్లుంటుందంటే మన మాటికి అసలు మొత్తం ఊరంతా మొత్తం అంతా రౌండ్ అప్ వేసేసి అందరితో మాట్లాడేసి మాకు వచ్చే హస్బెండ్ అసలు ఎవరు ఇంకా చూడకుండా ఎట్లుంటాడు, నువ్వు ఎట్లున్నావో ఎంతమందికి అర్థమవుతున్నదో? నువ్వు ఒక రివల్యూషన్తో కానీ నీ బాడీని కాపాడగలిగితే ఏమంటే ఒక ప్రత్యక్షత ఉండాలంటే ఏమంటే ఈ దేహం నాది కాదు కానీ దేవుని యొక్క ఆలయంగా ఇవ్వబడినది. ఒకరోజు దేవుని యొక్క నుండి జీవం నాలోకి వచ్చి ఉంటుంది కనుక దీన్ని నేను పవిత్రంగా ఎవరి కొరకు, ఆయన కొరకు నేను కాపాడాలని ఒక ప్రత్యక్షతతో నువ్వు కాపాడితే దేవుడు దానికి నీకు తిరిగి వెల కూడా ఇస్తాడు దేవుడు. అర్థమైనది అనుకుంటున్నానండి. ఎప్పుడైతే దీని తర్వాత నెక్స్ట్ పొజిషన్, ఎప్పుడైతే హస్బెండ్ దాని మీద వేలు తీస్తాడో ఇక నీ మీద అథారిటీ ఎవరిది? ఇది చెప్పడం ఎండమే కానీ చాలా ఇళ్లలో ఇది జరగదండి. చాలా ఇళ్లలో ఇది జరగదు. చాలా ఇళ్లలో అథారిటీ ఎవరిదంటే నేను చెప్పను, మీకు తెలుసు అది. కానీ మీరు గమనించండి, మీరు లేఖనాలు ఎక్కడైనా చూడండి, ఆయన ఎప్పుడైతే పరలోకం నుండి దిగొచ్చినప్పుడు ఏదైనా తోటలోకి వచ్చిన తర్వాత హవ్వా అని పిలిచాడా, ఆదామా అని పిలిచాడా? ఆదామా అని పిలిస్తే ఎవరు కూడా దానిలో మిళితమై ఉన్నారు. ఎంతమందికి అర్థమైనదో అండి? దేవుడు అన్నాడు తన చట్టాన్ని దేవుడు అన్నాడు మార్చాడండి. నిన్ను అంటే మీ భర్తని ఆత్మీయంగా నీ భర్తని వెనకబెట్టి నిన్ను ముందుకు లాక్కురాడు ఆయన ఎప్పుడు ఒక క్రమాన్ని కలిగి ఉన్న దేవుడు. మీకు ఎంతమంది గుర్తున్నదో, ప్రవక్త ఎప్పుడైతే ఆయన దర్శనం చూసేటప్పుడు ఆ పురాతన ముత్తపు గుమ్మం దగ్గర నిలబడి ఉంటాడు. అక్కడ ఒక్కొక్కరి పేర్లు పిలువబడేటప్పుడు ప్రవక్త కూడా చూస్తూ ఉంటాడు. ఈ లోపల బ్రదర్ నెవిల్ వస్తాడు. రాగానే అక్కడ పేరు పిలువబడితే నెవిల్ నేను ఉండాలని కోరుతున్నా. మహిమకరమైన రోజున నా భార్యతో కూడా నేను ఉండాలని కోరుతున్నానండి. కుటుంబాలతో ఉండాలని తోసేది కదా అమ్మా కదులని. ఏమంటే
నేను నా కుటుంబము, నేను నా భర్త, నేను నా భార్య, నేను నా బిడ్డలు, మేము కుటుంబ సమేతంగా అక్కడికి రావాలని కోరుతున్నాం. ఎప్పుడైతే అక్కడికి పిలిచిన తర్వాత మిడా అనే స్వరం అక్కడ లేదండి, హోప్ అని పిలవలేదండి, కానీ అక్కడ పిలిచింది బ్రహ్మాం. విలియం మ్యారియన్ బ్రహ్మాం ఒక్కళ్ళనే పిలిచాడు ఆయన, కానీ వచ్చినప్పుడు ఒక్కరు రాలా. ప్రవక్త ఉన్నాడు, 20 భార్యలు అటు ఇటు ఉన్నారు. నిన్నన్నాడు నువ్వు ఎవరి కింద దీవించబడతావంటే నీ భర్త కింద మాత్రమే నువ్వు దీవించబడతావు. ఇది డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టమైన కార్యం, నేను ఒప్పుకుంటాను దాన్ని. అయితే ఎప్పుడైతే ఆ అథారిటీకి నువ్వు ఒప్పుకుంటావో, నువ్వు ఎవరిన నీ భర్త మంచోడు ఇట్లానే కాదు, నువ్వు దేనికి ఒప్పుకుంటున్నావంటే ఆయన అథారిటీకి ఒప్పుకుంటున్నట్టు. ఏ అధికారం ఇవ్వబడి ఎక్కడి నుండి ఇవ్వబడాలి? పరలోకం నుండి ఇవ్వబడిందో ఏ అధికారం ఇవ్వబడే ప్రసక్తే లేదండి. ఏదైనా దేవుడే స్థానాన్ని ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మూడవది, నీ బిడ్డలకి మంచి తల్లిగా నువ్వు నిలబడాలి. ఈ 3 నీకు ఇచ్చిన దేవుడు రెస్పాన్సిబిలిటీస్. మీకు విషయం తెలుసా, మాతృత్వం గురించి మరి ఎంతమంది తెలుసు ఉన్నారో లేరో కానీ, ఒక స్త్రీని మీరు చిన్నపిల్లలు కానీ మీరు గమనించండి. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఒక బుడ్డోడికి ఆడుకోవడానికి ఏమడుగుతాడు? అమ్మ ఒక బార్బర్ బొమ్మ ఏమంటారు, అది బార్బీ బొమ్మలు ఏమని అడగడు, కారు అంటాడు. కారం అంటే అతనిలో ఉన్న లక్షణం ఏంటంటే కారు ఎక్కాలి, బైక్ ఎక్కాలి. కానీ అదే ఆడపిల్ల కారు అంటే చిన్నప్పుడే 2 కాళ్ళు చాపి ఈవిడ పిల్ల మళ్ళీ ఈవిడకు ఇంకో పిల్ల మళ్ళీ ఇలా పెట్టి ఇలా ఊపితే ఇలా ఆడుతుంటుంది. ఈవిడ చూడడానికి ఇంకోళ్ళు ఉంటారు, ఆవిడ చూడడానికి ఈవిడ ఉంటుంది. కారణం ఏంటి తెలుసా మీకు? అడవుల్లో ఎలుగుబంట్ల గురించి చెప్పాడు ప్రవక్త. ఒక్కసారి కానీ ఎలుగుబంటి పిల్లలకి జన్మనిచ్చిన తర్వాత ఎప్పుడైతే తిరిగి ఆ ఎలుగుబంటులు ఆ పిల్లలు కొంచెం పెద్ద అవుతావో వెంటనే వీటికి అర్థమవుతుంది ఏమనంటే ఇవి ఎదగలవు, ఇక నేను ఇక్కడితో ఈ పిల్లల్ని వదిలిపెట్టి తిరిగి వెళ్ళి మళ్ళీ నేను పిల్లల గణాలనే వెళ్ళిపోతుందంటే వీటిని వదిలిపెడుతుంది. ఒకవేళ ఇది తిరిగి వెళ్ళిన తర్వాత పిల్లలు కానీ కనలేకపోతే మరలా నెక్స్ట్ ఇయర్ దీనిలో ఉన్న నేచర్ ఏంటంటే దేనికో ఒకదానికి తల్లిగా ఉండాలి. ఇది కనుక ఆల్రెడీ వెళ్ళిపోయినాయి కదా పిల్లలు, మళ్ళీ వాటిని ఎత్తుకుద్దంట ఏమనంటే నాకు పిల్లలు లేరు, కానీ నాలో ఉన్న నేచర్ ఏంటంటే నేను ఒక తల్లిగా నేను జీవించాలి. కనుక వెళ్ళిపోయిన పిల్లలు మళ్ళీ లాక్కొస్తుంది. ఏమంటే నీకు నచ్చినా చెప్పపోయినా నేను నీకు మమ్మీనే, నీ నచ్చకపోయినా నేను నీ మీద అథారిటీ ఉన్నా. కారణం ఏంటే మాతృత్వం అది ఎవరిలో ఇచ్చాడు దేవుడు, ఇక్కడున్న ప్రతి స్త్రీలో దేవుడు ఇచ్చాడని. ఎంతమందికి అర్థమవుతుంది? వర్తమానం మిమ్మల్ని పైకెత్తట్లా, కానీ ఏది మీ స్థానం? కానీ మీకు వచ్చింది తెలుసా, ఈ 3టిని కాపాడుకుంటే ఆ మహిమ రోజున దేవుడు మీకు ఇచ్చే బహుమానాన్ని ఎవరు దొంగిలించలేని బహుమానాన్ని దేవుడు మీకోసం ఎంతమంది ఉన్నారండి? దేవుడు ఉంచుతాడా? నేను నమ్ముతున్నా ఆయన ఉంచుతాడని చెప్పి. ఎలా అయితే ఈ కండిషన్ ఇప్పుడు మీరు బయట గమనించిన స్త్రీల యొక్క కండిషన్ ఉంటుందని నేను అనుకున్నా. ఓకే, అంటే ఒక స్త్రీని మనం గమనించినప్పుడు ఎలా అయితే నైతికంగా లేకపోతే ఓకే సంఘాలన్నీ కూడా నైతికంగా లేనట్టు. కానీ ప్రవక్త నొక్కి చెప్తాడు ఏమనంటే ఒక లోకంలో ఉన్న స్త్రీ లోకంలో ఉన్న సంఘాన్ని చూపుద్దంట. కానీ ఒక భక్తి కలిగిన స్త్రీని నువ్వు ఎక్కడైనా చూడగలిగితే తల నుండి అరికాల వరకు మొత్తం కప్పుకొని మర్యాదగా, అంటే తన యొక్క ఏమనాలి గుణలక్షణాన్ని అంటే గుణశీలతను కాపాడుకొని, తన యొక్క స్త్రీతత్వాన్ని కాపాడుకొని, తన యొక్క మాతృతత్వాన్ని కాపాడుకొని స్త్రీ ఎక్కడైనా ఉన్నదంటే నువ్వు ఆ స్త్రీని చూడంగానే చెప్పొచ్చంట ఇదే భూమి మీద దేవుడు కొరకు నిలబడే నిజమైన సంఘం కూడా ఒక స్థలంలో ఉన్నదని. ఎంతమందికి అర్థమైంది? అంటే చూడండి, ఒకవేళ నువ్వు భక్తిగా జీవిస్తే నువ్వేం చూపుతున్నావు అంటే వెనకాల ఒక వధువు ఉన్నదని ఎక్కడ కనబడుతుందంటే ఆ సైన్యంలో కనబడుతుంది. దేవుడు అందరికీ అర్థమయ్యేట్లు దేవుడు దయ చూపును కాక. అర్థమైనదండి? లోకంలో ఉన్న స్త్రీ ఎవరిని చూపుతున్నది? లోకంలో ఉన్న సంఘాన్ని చూపుతుంది. కానీ ఒక దైవికమైన స్త్రీ ఎవరిని చూపుతున్నది? ఆమె ఇక్కడ మాట్లాడేది లోకంలో ఉన్న సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు, కానీ దేవుడు దైవికంగా ఉన్న సంఘాన్ని గురించి మాట్లాడట్లా. అంటే మన లవోదిక కాలంలో లేం, కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే లవోదికలో నేనేలని మీరు బయటకు వచ్చేయండి. అక్కడ ఉన్నదంతా దుష్ట యుగం లోపల ఉన్నది, కానీ బయట ఏమన్నదంటే పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి బయట ఉన్నది, దేవుని యొక్క దీవెనలు బయట ఉన్నాయండి, దేవుని యొక్క ఉద్యమం బయట ఉన్నది, దేవుని యొక్క ఆత్మ బయట కదలాడుతున్నది, దేవుని యొక్క శక్తి బయట ఉన్నది. కనుక ఇప్పుడు ఏమంటే లవోదిక కాలంలో నుండి ఆ సంఘం యొక్క లక్షణాల్లో నుండి బయటికి రా. ఎంతమంది బయటకు వద్దామని కోరుతున్నారు? అయితే ఒక్కసారి దాని యొక్క లక్షణాలు మనం చూద్దాం. దరిద్రుడును
గుడ్డివాడువును విన్నావని ఎరుగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసి ఉన్నాను. ఇది ఒక విధంగా చెప్పాలంటే నులివెచ్చనైన జీవితం అండి. సింపుల్గా మనం అర్థమాలంటే ఇది వేడిగా లేని ఒక ఆత్మీయ జీవితం. ఇది ఒక్కసారి మీరు కొంచెం ఓర్పుగా ఉంటే ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం మైక్లో చదవాలి. చదవచ్చు. 2వ అధ్యాయం 11వ వచనం. ఇశ్రాయేలీలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతల్లో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. మీరు చదవండి. ఏ వచనం ఒకవేళ మీరు రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఇప్పుడు ఆ టైం లేదు. కానీ ఇక్కడ మీరు చదివింది క్లియర్గా ఏంటంటే దేవుడు వాళ్ళని చాలా ఆయన అద్భుతమైన కృప చేత మన అపరాధాల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతం ఆయన కరుణా సంపన్నుడైండి తన కృప చేత దేవుడు ఆయన యొక్క వెలుగులోనికి మనల్ని నడిపించాడండి. అయితే ఇక్కడ స్థితి ఎలా ఉన్నదంటే వీరు వచ్చినప్పుడు చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చారు. కానీ ఎక్కడి నుండి వచ్చారు వీళ్ళు? అయితే ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి వాగ్దాన దేశంలోనికి వీరు అడుగు పెట్టారండి. అడుగు పెట్టిన తర్వాత ఇక్కడ వచ్చిన ఏమన్నదంటే వీరు ఎప్పుడైతే దేవుని యొక్క ఆశీర్వాదాల్లోనికి అడుగు పెట్టారో అడుగు పెట్టిన తర్వాత వీరిలో నిదానంగా ఒక చల్లని గాలి ఈ ఇశ్రాయేలు మధ్యలోనికి వస్తున్నది. ఏమనంటే వాళ్ళ పితరులు ఎలా ఉన్నారంటే ఒక మండే హృదయంతో ఉన్నారు. ఏమనంటే ప్రతి అడుగు పోరాటమే వాళ్ళ పితరులకి. ఎర్ర సముద్రం అంటే పోరాటమే అండి, యోర్దాన్ అంటే పోరాటమే అండి, ఎరుక అంటే పోరాటమే అండి. ప్రతిదీ పోరాటం, ప్రతిదీ పోరాడితేనే దేవుని యొక్క వారు పొందుకోగలిగారు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ప్రవక్తోడు చెప్పాడు, మీరు ఎప్పుడైనా దేవుని నుండి సుఖంగా పొందుకునే కార్యాలు ఉంటే మీ ఆత్మీయ జీవితం చచ్చిందంతో సమానమని. అంటే ప్రతిదీ దేవుడు మీకు ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏమైందంటే లిటిల్ బిట్ స్లీప్ వస్తుంది. అంటే కొంచెం కునుకు, కొంచెం సోమరితనం, కొంచెం నులివెచ్చనితనం, కొంచెం అలా ఆత్మీయ జీవితం. కానీ దేవుడు నీకు నాకు అలా ఇవ్వాలని కోరడు. కానీ ఆయన ఎల్లప్పుడూ ఆయన విధానం ఏంటంటే నువ్వు ఏది కావాలన్నా నువ్వు పోరాడు, నేను ఇస్తానని చెప్తాడు దేవుడు. కారణం ఏంటంటే నువ్వు పోరాడేటప్పుడే నీలో ఉన్న విశ్వాసం బయటకు వస్తుంది. నువ్వు పోరాడినప్పుడే నీ ఆత్మీయ జీవితంలో ఉన్న ఎంతమంది ఉన్నారు? ఎంతమంది అనుకుంటున్నారండి? దయచేసి లవోదిక ఆత్మ ఇక్కడ మన మధ్యలోకి తీసుకురాకుండా కొంచెం కరడుని పిలిచినట్లుగా వాక్యంతో ఏకీభవించాలి. ఎవరున్నారా? మీరు గమనించండి, దేవుడి దగ్గర మీరు పోరాడి పొందుకున్నంత కాలం మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందంటే మండుతూ రగులుతూ దేవుని కోసం ఒక ఉద్యమ జ్వాలగా ఉంటుందండి. కానీ ఎప్పుడైతే సమస్తం వచ్చిన తర్వాత తెలియకుండానే లైఫ్లోకి ఏమొస్తుందంటే ఒక స్లోగా వింటర్ ఎయిర్ అంటే ఒక చల్లని గాలి అలా మనలోనికి వచ్చినట్టు ఉంటుంది. అంటే ఏమంటే కూల్ 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 కూల్. సేమ్ ఇదే వచ్చిన మీరు ఏదైతే చదివారో ఒకవేళ రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి. ఇదే మళ్ళీ న్యాయాధిపతులు రాయండి, ఇది అంటే చదవడానికి టైం లేదు. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 11 సేమ్ వచ్చిన ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 2:19 మరియు 20 వచనాలు. అదే న్యాయాధిపతులు 3వ అధ్యాయం 7వ వచనం. అదే న్యాయాధిపతులు 3వ అధ్యాయం 12వ వచనం. అదే న్యాయాధిపతులు 4వ అధ్యాయం 1వ వచనం. అదే న్యాయాధిపతులు 6వ అధ్యాయం 1వ వచనం. అదే న్యాయాధిపతులు 10వ అధ్యాయం 6వ వచనం అండి. దాదాపుగా అంటే మీరు ఒకవేళ రాయడానికి రాసుకున్న మళ్ళీ చెప్తాను. న్యాయాధిపతులు 2:11, 2వ అధ్యాయం 19-20 వచనాలు, 3వ అధ్యాయం 7వ వచనం, 3వ అధ్యాయం 12వ వచనం, 4వ అధ్యాయం 1వ వచనం, 6వ అధ్యాయం 1వ వచనం, 10వ అధ్యాయం 6వ వచనం. ఎన్నిసార్లు ఉన్నదండి మొత్తం లెక్క పెడితే? ఎగ్జాక్ట్గా 7 టైమ్స్ ఉంటుంది అది. ఏమనంటే దేవుడు దీవించి ఒక విడుదలని దేవుడు ఇవ్వగానే వెంటనే ఒక్కసారిగా ఊపందుకొని మళ్ళా నిదానంగా కూలిపోయి మళ్ళా దేవుడు ఉద్యమాన్ని ఇవ్వగానే పైకి లేచి
మళ్ళా కూలిపోయి మళ్ళా దేవుడు ఉద్యోగాన్ని కానీ పగిలేసి ఎగ్జాక్ట్గా 7 times. ఆ 7 times దేన్ని చూపుతుందంటే 7 చర్చ్ ఏజెస్ని చూపుతున్నదండి. కేవలం 7 సంఘకాలాలు ఇక్కడున్న నిన్ను నన్ను కూడా చూపుతూ ఉన్నది. కారణం మీరు గమనించండి, ఇక్కడ పట్టుమని ఒక వారం రోజులు ఆగకుండా 2 గంటలు ప్రార్థించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈరోజు కూర్చుంటారు 2 గంటల ప్రార్థనకి. సోమవారం బాగా జరుగుతుంది ప్రార్థన, మంగళవారం ఏదో పని పడుద్ది, బుధవారం ప్రార్థనలో కూర్చుంటే ఏంటో అంతగా నడిపింపు అనిపించదు, మళ్ళా గురువారం ఆ ప్రార్థనే గుర్తుకురాదు, మళ్ళా శుక్రవారం అరే ఎక్కడో ప్రార్థన. కారణం ఏంటంటే మనం ఈ లైఫ్లో ప్రవక్త చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మన లైఫ్లో ఈ లవోదికీయ ఆత్మ ఎక్కడో లేదండి. ఇక్కడ ఈవెన్ ఎంటైర్ మెసేజ్ చర్చ్లో కూడా అది మన మధ్యలోనే సంచరిస్తూ ఉంటుందంట, చల్లని గాలలాగా. ఎందుకంటే మీరు గమనించండి, నేను చెప్పడం కాదు కానీ ఒకప్పుడు విజ్ఞాపన ప్రార్థనలు అంటే ఏమయ్యేది? సరే, ఒకప్పుడు ఉదయకాల ప్రార్థనలు అంటే, ఒకప్పుడు ఏ ప్రార్థన అన్నా ఏమయ్యేదంటే ఫాస్ట్గా ఉంటారు. ఏమనంటే ఎలాగన్నా. కానీ ఎప్పుడైతే నువ్వు కారణం ఏంటంటే దెయ్యానికి ఉన్న ఒక పవర్ఫుల్ వెపన్ ఏంటంటే బగ్గు మన మండేవాడి మీద జస్ట్ ఊరికంటే నీళ్ళు పోసి సైలెంట్గా ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు ఆత్మీయంగా ప్రవాహిక ఈ రోజు నుండి అనగానే ఊరుకో, ఈ కాలానికి ఆల్రెడీ నేను ఒక స్పిరిట్ రెడీ చేసి పెట్టా. ఏం స్పిరిట్ అది? దాన్ని బ్యాగ్ వేసుకుంటారు, లవోదికీయ ఆత్మానంగా. ఎప్పుడైతే నువ్వు అంటే ఇక ఈ వారం నుండి, ఈ నెల నుండి, ఈ రోజు నుండి ప్రతి వారం ఒక రోజు ఉపవాస ప్రార్థనలో ఉంటావు, వారానికి ఒక రోజున. ఓకే, ఎప్పుడైతే నువ్వు ఫాస్ట్గా ఉపవాస ప్రార్థనలు, అబ్బా దేవా, అసలు ఫస్ట్ రోజు నడిపింపు నీకు ఎట్లా ఉంటుంది అంటే అసలు డైరెక్ట్గా ఇక ఇది ఎన్ని సంవత్సరాలు కొనసాగిపోద్దా అనిపిస్తుంది. కానీ వెంటనే వాడు వెనకాల లైన్లో ఉంటాడు. ఇదే కాలం. ఎంతమందికి అర్థమవుతుందా అండి? ఏ కాలం ఇది? వెంటనే వాడి దగ్గర ఒక బాణం ఉంటుంది, ఏమంటే లవోదికీయ ఆత్మ. ఎప్పుడైతే ఈ స్పిరిట్ని తీసి ఇలా మన మధ్యలోకి వదులుతాడో ఈ ఫైర్ నిదానంగా ఎన్ని రోజులు చల్లబడుద్ది. మళ్ళీ దేమనుకుంటాడు, అయితే ఇక ఈ విశ్వాసం ఇంకో వారం రోజులు నాకు పెద్ద ఇబ్బంది లేదు, ఎందుకంటే ఈ వారం పనుకుంటాడు, ప్రాబ్లం లేదు. సరే, వాడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఆదివారం వస్తాడు. ఇప్పుడు ఏమైపోయింది? ఆగిపోయింది. ఇప్పుడు ఏమైపోతుంది? మళ్ళీ ఆదివారానికి పగ అంటే ఆదివారం ఆరాధన జరుగుతుంది కదా, అర్థం ప్రభాని కోసం పగ మనగానే మళ్ళీ వస్తాడు. ఏమంటే ఆల్రెడీ వీళ్ళ దగ్గర స్పిరిట్ ఉంది. ఏంటిది అనగా నువ్వు అసలు ప్రార్థనలో కూర్చో ప్రభా అని తర్వాత సంగతి నువ్వు లవోదికీయ అంటే డినామినేషన్ తర్వాత సంగతి. అది ఎక్కడ నీ లైఫ్లో పనిచేస్తుంది, అది ఆరాధనలో పనిచేస్తుంది. అది ఎంతమందికి అర్థమవుతుందండి? ఎక్కడో లవోదికీయ తర్వాత సంగతి. ఎందుకంటే కొన్ని జంతువులు ఎలా చూపిస్తారంటే అతుకొతుకొతుకో జూలో, ఇది లవోదికీయ జూలో కాదు, మన లైఫ్లో కనబడుతున్నది అదండి. కానీ ప్రవక్త వీటన్నిటిలో ఒక మంచి వర్తమానం చెప్పాడు, నాకు బాగా నచ్చింది. ఎప్పుడైనా కారణం ఏంటంటే ఎప్పుడైతే నీకు సుఖంగా ఉంటుందో, ఎప్పుడైతే నీకు అన్ని సౌభాగ్యంగా అనిపిస్తుందో, ఈ లవోదికీయ ఆత్మ ఏంటంటే నీకు పరిపూర్ణంగా అన్నీ ఇచ్చేస్తాడు. అంటే దేవుడు నువ్వు ఎప్పుడైతే అడుగుతుంటావో దేవుడు నీకు ఇల్లు ఇస్తాడు, దేవుడు నీకు బట్టలు ఇస్తాడు, దేవునికి ఎప్పుడైతే అన్నీ ఇచ్చిన తర్వాత నీకు నమ్మకం కూడా వచ్చింది. ఏమనంటే నేను డినామినేషన్లో లేను కానీ సో నేను ఎక్కడికి వెళ్ళిపోతా? మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడ్డు. ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది ఉన్నారు వాక్యంతో పాటు? సో మీకు నమ్మకం కూడా వచ్చేసింది. నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నా, కానీ లవోదికీయ ఆత్మ ఎల్లప్పుడూ నేను చేసేది నిలువెచ్చని జీవితం. దేవుడు ఎన్నడూ నిలువెచ్చని జీవితాన్ని కోరడండి. నువ్వు నిలువెచ్చని ఉంటే నీకు ఇష్టమేమో, కానీ ఆయనకి ఎల్లప్పుడూ కావాల్సినది ఆత్మ యందు తీవ్రత కలిగి ఉండండి, ప్రార్థన యందు ఆసక్తి కలిగి ఉండండి, లేఖనాల పట్ల ఆసక్తిని కలిగి ఉండండి, వీడు ఒక ప్రార్థన చేయండి. మీరు పౌలు దగ్గర చూడండి, పౌలు శ్రమంలో ఎక్కడున్నా కానీ పౌలు నొక్కి ఏం చెప్తా ఉంటాడంటే మీరు ఎల్లప్పుడూ ఆసక్తి అంటే ఆసక్తి అంటే ఒక జీల్ ఎక్కడికి పోదంటే నీ వయసు ఎంత పెరిగినా, నిజంగా నీలో జీల్ ఉంటే నీ వయసు ఎంత పెరిగినా జీల్ నీలో మండుతూ ఉంటుంది. ఏమనంటే ఏదైనా ఈ లోకంలో ఎవరినో సంతోషపెట్టడానికి పుట్టలేను భూమి మీద, నేను సంతోషపెట్టవలసిన ఏకైక వ్యక్తి నా ఉదయం అంది ఎవరిని, నా మధ్యాహ్నమైన ఎవరు స్తుతించాలి, రాత్రి అయినా ఎవరు సంతోషపెట్టాలి, పగల నుండి రాత్రి వరకు నేను సంతోషపెట్టవలసిన ఏకైక వ్యక్తి. సుదర్శ్ కారణం ఏంటయ్యా అంటే లవోదికీయ ఆత్మ సంఘంలోకి వస్తే మొట్టమొదటిగా పోయేది దేవుని యొక్క ప్రేమ పోతుందండి. మీలో ఎంతమందికి అర్థమవుతున్నదో ఇక్కడ ప్రాబ్లం ఆరాధనకి చర్చి ప్రవక్త మాట్లాడాడు. అవిశ్వాసంతో ఎక్కువగా పెద్ద ప్రాబ్లం ఉంటుందంట సంఘానికి. ఎందుకంటే అవిశ్వాసం వస్తాడంటే దేవుడు వెళ్ళిపోతాడు బయటికి. కానీ ఎక్కువ ప్రాబ్లం వేషధారుతోనే ఉంటుందంట, ఎక్కువ ప్రాబ్లం నులివెచ్చినోడితోనే ఉంటుందంట. కారణం ఏంటంటే ఈ నులివెచ్చినోడు బయటికి వెళ్ళిపోడు. ఎంతమందికి అర్థమవుతుందండి? నువ్వు వచ్చినవాడు దేవుడు కాదని చెప్పడు, కానీ అతనికి ఏంటంటే అతను ఒక స్పిరిట్ ఉంటుంది. ఏమనంటే
ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఆదివారం ఆరాధనకి వెళ్తే నాకు ఒక సాటిస్ఫాక్షన్, ఒక లస్ట్, అంటే లస్ట్ అనే చెప్పాలి, అది దేవుడు అర్థమైతే దేవుడు దయచెప్పును కాక, ఒక ఫీలింగ్. ఒక బుధవారం ఆరాధనకి వెళ్ళానా, బుధవారం ఆరాధనకి వెళ్ళా అనగానే నీ గుండెలో ఒక సాటిస్ఫాక్షన్, ఓకే. కానీ దేవుడు అంటాడు అది ఓకే కాదు. ఒకవేళ బుధవారం ఆరాధన వెళ్ళినందుకు ఎత్తపట్లు అయితే చాలామందిని తీసుకెళ్ళాలి ఆయన, కానీ సంథింగ్ మోర్, ఇంకా ఏదో ఎక్కువ అడుగుతున్నాడు ఆయన, ఇంకా ఎక్కువ ఏదో అడుగుతున్నాడు ఆయన, ఇంకా ఎక్కువ ఏదో ఆశిస్తున్నాడు ఆయన మన దగ్గర నుండి. ఎంతమంది ఉన్నారండి? ఇది నాట్ ఎనఫ్. ఒకళ్ళు విజ్ఞాపన ప్రార్థనకు వస్తే అది కూడా ఎనఫ్ కాదు. మీరు గమనించండి, బైబిల్ మొత్తంలో మొట్టమొదటిగా ర్యాప్చర్ అయినది ఎవరు? బైబిల్ మొత్తంలో మొట్టమొదటిగా ఎత్తబడిన వ్యక్తి ఎవరు? హనోకు. హనోకు ఎవరికి పోలిక? వధువుకు పోలిక. ఈ లెక్కన అసలు హనోకు గురించి రాస్తే ఒక గ్రంథాన్ని రాసి పెట్టాలి దేవుడు మన కోసం. హనోకు ఇలా పుట్టాడు, ఇలా పుట్టాడు. కానీ హనోకు గురించి గ్రంథాలు ఏమీ రాయలేదండి. హనోకు గురించి ఒకే ఒక్క మాట రాశారు. ఏమని? హనోకు గురించి రాయబడిన ఒకే ఒక్క మాట, హనోకు దేవుడితో ఏంటి మళ్ళా నడిచినప్పుడు ఎక్కడున్నాడు? ప్రారంభం. కానీ నడిచిన ముగింపు ఎక్కడున్నాడు? ఎంతమంది ఉన్నారు నాతో పాటు? ఇక్కడ దేవుడితో నడిచే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీకు ఇవ్వమన్న ఫస్ట్ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ టు వాక్ విత్ అ గాడ్. నువ్వు ఎక్కడికి వెళ్ళా నువ్వు నడవాల్సిన ఏకైక వ్యక్తి ఎవరంటే ఆయన చేయి నువ్వు పట్టుకోవాలి, ఆయన చెప్పినట్టుగా నువ్వు నడవాలి, ఆయన ఆలోచనలు ఇలా నెరవేరాలి. ఎక్కడికి వెళ్ళా నీకున్న టార్గెట్ ఎవరంటే హనోకు గురించి ఇంకేమి రాయబడలేదండి. మొట్టమొదటిగా రాసినప్పుడు హనోకు దేవునితో నడిచి, ఇంకొంచెం గట్టిగా, సోమవారం మంగళవారం 2025లో 2026లో ఎత్తబడి జరిగే వరకు ఎంతమంది ఉన్నారండి? నీ నడక ఎన్నడూ ఆపుకు, నీ నడక ఎల్లప్పుడు ఏమవ్వాలంటే ఎక్కడి వరకు? భూమి మీద కాదు, ఒకరోజు లోకమే చూడనంత ఎత్తులోనికి నువ్వు నడవలసి ఉన్నావు. కానీ మనకున్నది ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్. ఎన్నడూ లవోదిక ఆత్మను మన మధ్యలోనికి రానివ్వద్దు. సుదర్శన్, ఒకవేళ మీరు చెప్తే నాకు అర్థం కావట్లా. కారణం ఏంటంటే మనం ఎక్కువ నమ్మేది ఏంటంటే సైకిల్ని నమ్ముతాం. సైకిల్ అంటే ఈ టీడీపీ వారు గుర్తు అది కాదండి. సైకిల్ అంటే అర్థం ఏంటంటే రౌండ్స్, ఆదివారం మొదలైతే మళ్ళీ ఎక్కడికి వస్తుంది? ఆదివారం వస్తుంది, అంతే కదా? అవునా కదండి? సరే, పగల ప్రారంభమైతే ఎక్కడికి వస్తుంది? మళ్ళీ పగలకు వస్తుంది. మధ్యలో రాత్రులు ఉండొచ్చు, చాలా ఉండొచ్చు. మనం కూడా మన భక్తి జీవితంలో దేన్ని నమ్ముతామంటే, ఈరోజు ఉద్యమంగా ప్రారంభమయ్యామంటే మళ్ళా ముగింపు ఏంటిది అంటే మధ్యలో పనుకోవచ్చు, మధ్యలో ప్రార్థన లేని రోజులు ఉండొచ్చు, మధ్యలో దేవుని విడిచిన రోజులు ఉండొచ్చు. కానీ వర్తమానం ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథం పరిస్థితి అదే. మీకు 7 వచనాలు ఎంతమందికి అర్థమవుతున్నదో? మీకు ఎన్ని వచనాలు చూపించాను ఇప్పుడు? కరెక్ట్గా దేన్ని చూపుతా? 7 సంఘకాలను చూపుతున్నది. ప్రతిసారి దేవుడు ఎవరు మొట్టమొదటిగా పంపాడండి? ఆయన ఆయుధాల్లో ఆయన అంబుల పొదల బాణాన్ని తీశాడు. ఎవరా బాణం? శత్రువు తన సాయు శక్తిలో వచ్చాడు పౌరుని తీసి ఆ అంబుల పొదలని దేవుడు తీసి బాణాన్ని లాగి కొడితే శత్రువుని చేర్చి సంఘాన్ని ఒక్కసారి రగిలించి పెట్టాడండి. ఎంతమందికి అర్థమవుతున్నదో? కానీ చర్చి వెంటనే ఏమైనది? ఇప్పుడు న్యాయాధిపతులు ఎన్నిసార్లు రాస్తున్నది? మళ్ళా రెండోసారి ఏమైంది సంఘం యొక్క పరిస్థితి? అర్థమవుతున్నది అనుకుంటున్నా. మళ్ళా దేవుడు ఎవరిని వదలాల్సి వచ్చింది? అవునా? మళ్ళా సంఘం పరిస్థితి, మళ్ళా దేవుడు ఎవరు వదిలిపెట్టాడు. కానీ ఈ కాలం తర్వాత వదిలిపెట్టడానికి ఎవరు లేరండి. మనకి ఇవ్వబడిన అగ్నితోనే మనమే చివరి వరకు మండవలసి ఉన్నాం, మనమే చివరి వరకు భారాన్ని భరించవలసి ఉన్నాం. ఎంతమంది ఉన్నారో నాతో పాటు? ఎంతమందికి అర్థమవుతున్నదో అండి? నీ నిలువెచ్చని జీవితంతో దేవుని ఎన్నడూ సంతోషపెట్టలేవు. దేవుని సంతోషపెట్టాలంటే మండే హృదయం కావాలండి. ప్రభుత్వం ఒక వర్తమానంలో అంటాడు, దాని నెరుగుదనే వర్తమానంలో, ఈ రోజున ఈ ప్రపంచంలో ఉన్న ఒక్క మగవాడిని చూపించు తను చెప్పే సత్యం కొరకు జీవితాన్ని త్యాగం చేసేవాడిని. సుధర్ష్, నాకేం అర్థం కావట్లా. నువ్వు నమ్మే వర్తమానం కొరకు నిలబడేవాడిని ఒక్క మగవాడిని, ఒక్క ఆడ వ్యక్తిని పోగుతున్నాడు. తన ప్రిన్సిపల్ అంటే కారణం అంటే నీ జీవితంలో ఏదో ఒక గురి లేకుండా నువ్వు భూమి మీద బతికావంటే దాని అంత వ్యర్థమైన కారణం ఇంకోటి ఉండదు. నువ్వు భూమి మీదకి వచ్చావంటే ఏదో కంప్లీట్ చేసి ఇక్కడ నుండి వెళ్ళాలండి. మనం ఏదో ఒక దాని గురిని సరిగా తాకవలసి ఉన్నాం మనం. ఎంతమంది ఉన్నారు? ఎంతమందికి అర్థమవుతున్నదా అండి? కారణం ఏంటంటే ఇదంతా ఒక లవోదిక అంటేనే ఒక నులివెచ్చనితనం ఎప్పుడైతే మన మధ్యలోనికి అలా వెళ్తూ ఉంటుందో. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నువ్వు చల్లారని స్థితి నీకు తెలియదు. అదే ప్రాబ్లం ఇక్కడ.
లవోదిక కాలం ఏంటంటే దానిని ఎరుగక, దానిని ఎరుగక, దానిని ఎరుగక, ఆఖరికి దేవుడు బయటికి వెళ్ళిపోయిన విషయం కూడా వాళ్ళకి తెలియదు. అయితే ఇప్పుడు మన కండిషన్ ఎలా ఉంటుందంటే ఫైర్, స్లో, తర్వాత మళ్ళీ ఆత్మీయ జీవితం డౌన్, మళ్ళా ఫైర్, మళ్ళా స్లో. కానీ దేవుడు ఒక తరం కోసం చూస్తున్నాడండి. ఈ సైకిల్ని బ్రేక్ చేసి, అంటే ఈ రొటీన్ దాన్ని బ్రేక్ చేసి దేవుడి కొరకు మండుతూ మండుతూ రౌండ్లో తిరిగే వాళ్ళు కాదు, కానీ దేవునితో పాటు నడిచే వ్యక్తి కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడండి. రిపీటెడ్ సైకిల్లో కదండి, అంటే ఉజ్జీవం చల్లారు అలా కాదు, కానీ దేవుడు కొడుతున్నది ఏంటంటే మండుతూ మండుతూ మండుతూ. యోహాను అతని కాలంలో మండుతూ ప్రకాశించే దీపమై ఉన్నారు యోహాను. ఆరిపోట్ల మంట ఏమవుతున్నది? ఎంతమందికి అర్థమవుతున్నదండి? బ్రదర్ దేనికనంటే అంటే నాకు సమయం చాలా తక్కువ ఉన్నది. ఆ వర్తమానాలు చాలా 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 స్పష్టంగా చెప్తున్నాడు. దేవుడు ఒక తరం కోసం చూస్తున్నాడు. ఏమంటే తిరిగే తరం కాదు, తిరిగి దేవుని వద్దకు నడిచే తరం కొరకు దేవుడు చూస్తున్నాడండి. సరే, మనం ఆ వచనానికి వెళ్ళిపోతాం. ఒకసారి 17 వచనం చదువు. నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గ్రుడ్డివాడవును, దిగంబరుడువై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడును ధనవృద్ధి చేసి ఉన్నాను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. ఎవరు చెప్తున్నారండి? దేవుడు చెప్పట్ల, తనకు తాను చెప్పుకుంటుంది. ఎన్నడూ నీకు నువ్వు చెప్పుకునే సాక్ష్యం అక్కర్లేదు, కానీ మనకు కావాల్సింది ఆయన మన గురించి చెప్పే సాక్ష్యం మనకు కావాలండి. అయితే ఈ కాలంలో పరిస్థితి ఎలా ఉన్నదంటే, నేను ఇంతకుముందు ఒకసారి ఒక వీడియో చూశాను. కెన్నెత్ కోపర్లాండ్ అనుకుంటా, ఒక ప్రీచర్ ఉంటాడు, చాలా మిలియనీర్, కోట్లకు అధిపతి. ఓరల్ రాబర్ట్స్ తర్వాత ఉన్నాడు ఆయన. ఓరల్ రాబర్ట్స్ పరిచర్య చివరిలో వచ్చాడు ఆయన. ఈ రోజున వాళ్ళకి ఫ్లైట్స్ ఉంటాయండి ఆ ప్రీచర్కి. ఆయన ఎప్పుడైతే ఓరల్ రాబర్ట్స్ ఎంతమంది తెలుసు? సొదొమ గొమొర్రాకి ఎంతమంది వెళ్ళారు దూతలు? అవునా? ఈ కాలంలో ఎవరెవరిని చూపుతున్నారు ఆ ఇద్దరు దూతలు? బిల్లీ గ్రహం, ఓరల్ రాబర్ట్స్ గారు. ఇదే ఓరల్ రాబర్ట్స్ గారు కెన్నెత్ కోపర్లాండ్ అతని పేరు. అతనికి అనాయింటింగ్ చేసేటప్పుడు, అనాయింటింగ్ అనుకుంటా, కాలింగ్ అప్పుడు అనుకుంటా, 100 మంది 1000 మంది కూర్చొని ఉంటారు ఆ స్థలంలో. సంఘం యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నదో చూడండి. ఎప్పుడైతే అవతల నుంచో పెట్టాడు, 100 మంది విశ్వాసులు, అంటే 1000 మంది. అసలు వాళ్ళ డబ్బు గురించి మనం లెక్కేసుకోవడానికి మన ఇల్లు సరిపో, వాళ్ళ డబ్బులు దాయడానికి అంత. ఎందుకంటే ఇప్పుడు సంఘం పరిస్థితి ఎలా ఉన్నది? నువ్వు ధనవంతుడు అని దేవుడు చెప్పట్ల, నువ్వు చెప్పుకొనిచున్నావని. ఆ టైంలో ఆ వ్యక్తి నిలబడి పిలిచి అడుగుతాడు. వీడియో క్లిప్ కూడా ఉంటుంది, ఎంటర్ మెసేజ్లు కూడా పెట్టారు. కెన్నెత్ కోపర్లాండ్ అని పిలుస్తారు. ఎప్పుడైతే ఆ వ్యక్తి వెనక్కి తిరగగానే, మా వైపు తేరు చూడుము. ఎక్కడైనా ఉన్నదా ఈ మాట బైబిల్లో? ఏదైనా దొరుకుద్ది అని చూసేటప్పుడు ఒక వ్యక్తి అంటాడు, మా వైపు చూడుము. పేతురు అంటాడు, శృంగారం అనే దేవాలయం దగ్గర ఉన్నప్పుడు ఏమన్నాడు? మా వైపు చూడుము, మా యొద్ద వెండి బంగారాలు ఏమీ లేదు, కానీ మాకు కలిగినదే నీకు ఇస్తున్నాం, ప్రభువైన యేసుక్రీస్తు మన దిక్కున పైకిలే. సేమ్ అదే పదాన్ని తను రిపీట్ చేస్తా. పెంతెకోస్తు యొక్క యుగం ఇది, అంటే పెంతెకోస్తు యొక్క కాలం ఇది. కెన్నెత్ కోపర్లాండ్ అన్నాడు అనగానే లక్షల మంది ఉన్నారు అక్కడ. వీళ్ళిద్దరూ ఇప్పుడు ఆ పరిచయం కంటిన్యూ చేస్తున్నారు. మా వైపు తేరు చూడమా అన్నాడు. అనగానే ఎప్పుడైతే ఇరువురు ఇలా తిరిగి చూడంగానే ఆయన చెప్పిన మాట అండి, సిల్వర్ అండ్ గోల్డ్ వీ హ్యావ్ ప్లెంటీ. పేతురు ఏమంటాడంటే, సిల్వర్ అండ్ గోల్డ్ వీ హ్యావ్ నన్ అంటాడు. అంటే ఏమనంటే, వెండి బంగారాలు మా యొద్ద లేవు అని అంటాడు. కానీ ఇదే ఓరల్ రాబర్ట్స్ బలిపెట్టె మీద నిలబడి, ఆ మీటింగ్లో నిలబడి ఏమంటాడంటే, మా వైపు తేరు చూడు అనగానే ఆ వ్యక్తి తిరిగి, ఇది బాగా వైరల్ అయింది, వెండి బంగారాలు మా దగ్గర సమృద్ధిగా ఉన్నాయి. ఈ కాలం యొక్క పరిస్థితి అది. కానీ నిజమైన బంగారం ఏది? ఒకసారి అదే పేతురుని అడుగుతాం. 1 పేతురు 1:7 నశించిపోవు సువర్ణ అగ్ని పరీక్ష వలన, నశించిపోవచ్చున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన ఎవరి దగ్గర ఉన్నదండి? నశించిపోయే సువర్ణం లోకంలో అందరి దగ్గర ఉన్నదండి. కానీ మీ దగ్గర, నా దగ్గర దేవుడు నశించిపోయే సువర్ణాన్ని అడగట్లేదు, కానీ నశించిపోని సువర్ణాన్ని దేవుడు మన దగ్గర కోరుతున్నాడు. ఆయన చదవండి బ్రదర్.
శుద్ధపరచబడుచున్నది కదా. నశించు మళ్ళా చదవండి బ్రదర్. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే దేనికన్నా? కోట్ల రూపాయల కన్నా, మిలియన్ డాలర్ల కన్నా, మీరు సమర్పణ చేసిన బంగారం కన్నా, చదవండి బ్రదర్, దానికన్నా అమూల్యమైన మీ విశ్వాసము. ఓ దేవా, బంగారం కన్నా అమూల్యమైనది ఏదయ్యా? శ్రమలో దేవుణ్ణి నలగొట్టేటప్పుడు నువ్వు చూపే విశ్వాసము బంగారం కన్నా గొప్పదండి అది. ఇప్పుడు నిజమైన ధనవంతులు ఎవరంటే వాళ్ళు కాదు. బంగారం సమృద్ధిగా ఎవరి దగ్గర ఉన్నదంటే దేవుని యొక్క వధువు దగ్గర ఉన్నదండి. ఏ విధమైన సువర్ణము ఇది? అగ్ని చేత కాదు కానీ శ్రమల కొలుములో దేవుడు నలగగొట్టి పిండి 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 బయటకు తీస్తే ఆ సువర్ణం విశ్వాసం అని. కారణం ఏంటయ్యా అంటే నువ్వు లోకానికి దిగంబరుడుగా వచ్చావు, కానీ ఈ లోకం నుండి దిగంబరుడుగా వెళ్తావా? లేదు. నువ్వు లోకానికి దిగంబరుడుగా వచ్చావు, కానీ ఈ లోకం నుండి నువ్వు వెళ్ళేటప్పుడు ఏదో ఒక కార్యాన్ని భూమి మీద నువ్వు మోసుకొని పోవాల్సి ఉన్నావు. కారణమే నీ గుణలక్షణం నువ్వు మోసుకోబోతున్నావు, నీ సాక్ష్యాన్ని నువ్వు తీసుకొని వెళ్ళబోతున్నావు. ఎంతమంది తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారండి? కారణం ఏంటంటే హేబేలు భూమి మీదకి వచ్చినప్పుడు దిగంబరుగా వచ్చాడు, వస్త్రాలు ఏమీ లేవు, తల్లి గర్భంలో వచ్చిన తర్వాత. కానీ హేబేలు చనిపోయినప్పుడు దిగంబరుగా చనిపోలే. కానీ లేఖనం ఏమంటుందంటే విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి అర్పించను. ఒక సాక్ష్యాన్ని దేవుడు హేబేలు తీసుకెళ్తున్నాడండి. ఇక్కడ ఎవరైనా సాక్ష్యం కలిగిన వాళ్ళు ఉన్నారా? మీరు దిగంబరులుగా భూమి మీదకి వచ్చారు, కానీ దిగంబరులుగా వెళ్ళారు, కానీ విశ్వాసమును బట్టి మీకంటూ ఏదో ఒక సాక్ష్యం ఉండాలి భూమి మీద. ఉందా? నిజంగానే హనోకు ఒక సాక్ష్యం ఉన్నదా? ఏమని ఉన్నదండి సాక్ష్యం? విశ్వాసమును బట్టి మరణం చూడకుండా దేవునితో నడిచిపోయిన కనుక దేవునికి ఇష్టడు అనే సాక్ష్యాన్ని పొందుకున్నాడు హనోకు. ఇక్కడ మిమ్మల్ని అడగచ్చా? మనల్ని మనం అడగచ్చా? దిగంబరులుగానే వచ్చామా? కానీ దిగంబరులు వెళ్తామా? ఏదో ఒక సాక్ష్యాన్ని మనం పోసుకొని పోవలసి ఉన్నాం. ఆ సాక్ష్యం ఎలా ఉండాలంటే అగ్నిలో ప్రవక్త చెప్తాడు, నీ గుణలక్షణం నా గుణలక్షణం, నీ సాక్ష్యం నాకున్న సాక్ష్యం ఎవరిలా ఉండాలంటే కొలిమిలో పరీక్షించబడిన అమూల్యమైన సువర్ణం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు అండి. కల్వరిలో నలగొట్టబడ్డ కూడా ఆయనలో మచ్చ అనేది ఏదీ లేదు, కానీ సంపూర్ణమైన పవిత్రమైన జీవితం, పరిపూర్ణమైన ఆయన జీవితంలో మచ్చ అంటే ఇది డాగు అని చూపే అవకాశమే లేదు, కానీ ఫుల్ పర్ఫెక్ట్ లైఫ్ అది. ఎంతమంది దాన్ని కోరుతున్నారు? చదవండి బ్రదర్. నెక్స్ట్ ఇది నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత శ్రమలో నలిగిపోతే బాధపడాల్సింది లేదు, కానీ అంటే నశించిపోయే సువర్ణం కన్నా విలువైన కార్యాన్ని దేవుడిని లోపలిని దేవుడు బయటికి తీయాలని కోరుతున్నాడు ఆయన. ఆమేన్. బ్రదర్ ఒకసారి ప్రకటన గ్రంథంకి వెళ్ళిపోదాం. 3:15 నీవు దౌర్భాగ్యుడువును దిక్కుమాలిన వాడవును. బ్రదర్ 18 నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటమి వేయబడిన బంగారమును. ఎంతమంది ఇక్కడ ధనవంతులుగా ఉండాలని కోరుతున్నారండి? ఎలా మన ధనం ఎలా వచ్చేది? ఇప్పుడు డబ్బు మనం కష్టపడితే వచ్చేది కాదు. శ్రమల కొలుములో దేవుడు నలగొట్టి మంచి సువర్ణం కన్నా విలువైన గుణ లక్షణాలు దేవుడు మనలో తీసుకెళ్ళిన తర్వాత ఎప్పుడైతే దేవుని యొక్క మహిమ ముందు నువ్వు నిలబడతావో అక్కడ నువ్వు దిగంబరుగా ఉండవు, పేదోడుగా ఉండవు. కానీ ఎందుకంటే ప్రవక్తను ఒకసారి ఒక వ్యక్తి అడుగుతాడు, బ్రదర్ చూసావా ఎదురు కనబడుతున్న స్థలం అంతా అని. చూసా బ్రదర్, అదంతా నాదే అన్న. ఓహో ఓకే. ఇటున్న స్థలం అంతా చూసావా? చూసా బ్రదర్. ఇదంతా ఎవరో తెలుసా? ప్రవక్త అన్నాడు, ఏమో తెలియదు. నాదే అన్న. ఓకే. ఇటంతా స్థలం కనబడుతుంది చూసావా? సరే చూసా. ఎవరు? నాదే. ఇటంతా. ఓకే 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 ఇదంతా స్థలం ఉన్నది. నీకు ఇక్కడంతా భూమి మీద ఉంది, కానీ అక్కడే ఉందా నీకని? నీకు నాకు ఇక్కడేమీ లేదు, కానీ అక్కడంటూ ప్లేస్ ఒకటి దేవుడు నీకు రిజర్వ్ చేసి పెట్టాడండి. అక్కడ ఎంతమంది అది నిజమైన సంపద నమ్ముతున్నారు? పరిశుద్ధాత్మే నిజమైన సంపద. ఎంతమంది పరిశుద్ధాత్మ నిజమైన దేవుడే నిజమైన సంపద అండి మనకి. ఆమేన్. బ్రదర్ నెక్స్ట్ వచనం చదవండి. 18 నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో వేయబడిన బంగారమును నీ దిశమల్లా సిగ్గు కనబడకుండానట్లుగా ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను. ఎవరికన్నా కావాలా తెల్లని వస్త్రాలు? దిగంబరులుగా కనబడకుండా ఉండడానికి వీటిని అమ్మేవాళ్ళు ఎవరండి? దేవుడు అమ్ముతున్నాడు. ఎప్పుడు? ఈ రోజు నైట్ ఎనికేపల్లో ఎవరికైనా మీరు దిగంబరులుగా ఉండకుండా ఆత్మీయ వస్త్రాలు మీకు ఎవరికైనా కావాలా అని
కొనేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఎంత దీని కాస్ట్? రోకల లేకయే, ఉచితంగానే కాదండి. ఈ బట్టలు కొనాలంటే దీనికి ఒక రేట్ ఉంది, దీనికి ఒక రేట్ ఉంది. ఆ రేట్ నువ్వు చెల్లించే వరకు నీకు ఈ బట్టలు అమ్మడంట దేవుడు. ఫ్రీగా వస్తే మన ఇండియాలో ఒకటి ఉంటుంది ఏమంటే, ఫ్రీగా వస్తే దేన్ని వదలరు కదా. కానీ నిజం చెప్పిన, ఫ్రీగా వచ్చినా చాలా వాటిని లోకం వదిలిపెడుతుందండి. పరలోక రాజ్యం, పరిశుద్ధాత్మ, తిరిగి జన్మించి, ఇవన్నీ దేవుడు వెలాడగట్లేదు, కానీ రోకలు లేకుండానే దేవుడు ఇస్తున్నాడండి. కానీ మనకు కావాల్సింది ఫ్రీగా రావడం కాదు. మన పాలసీ ఏంటంటే, మన ఇండియాలో ఎక్కడైనా ఫ్రీగా రావాలి, కష్టపడకుండా రావాలి. అంటే అక్కడ ఫ్రీగా ఇస్తూ ఉండాలి, మనం వెళ్ళి ఇంకెక్కువ తోపులు నిలకూడడం కూడా జరగకూడదు, మనం జాగ్రత్తగా వెళ్తే. కానీ నువ్వు దేవుడి దగ్గర ఆశీర్వాదం దేవుడు ఫ్రీగా ఇస్తాడు, కానీ నువ్వు ఇలా లైన్లో నుంచి ఇట్లా రాదు. కానీ నువ్వు దాని కొరకు పోరాడాలి, నువ్వు దాని కొరకు ప్రాధాయపడాలి, నువ్వు దాని కొరకు గోసాడాలి, దాని కొరకు ఎంత వెలైనా చెల్లించడానికి ఇష్టపడి దాని నుండి దేవుడి నుండి నువ్వు పొందుకోవాలండి. సరే, ఎంతమంది వస్త్రాలు కోరుతున్నారు? సరే, దీనికంటూ ఒక వెల ఉన్నది అంటున్నాడు ప్రవక్త. ఏమయ్యా వెల? సపరేషన్ ఈజ్ ద ప్రైస్. దీనికున్న ఒకే ఒక వెల చెల్లించే వరకు దేవుడికి ఇవ్వడంట. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు అన్నీ ఉచితంగా ఇస్తాడని? దేవుడు ఉచితంగా ఇస్తాడా ఇవ్వడండి. కానీ మీరు గమనించండి, చాలాసార్లు దేవుడు ఉచితంగా అంటారు, కానీ ఉచితంగా ఇస్తాడు, కానీ దేవుడు ఊరకే ఇవ్వడు. కారణం ఏంటంటే, వెనక ఒక వ్యక్తి అడుగుతున్నాడు, యవనస్తుడు వెళ్తా యేసు ప్రభువుని చూసినప్పుడు, ఓ సద్బోధకుడా, నిత్య జీవానికి అర్హుణ్ణి అవ్వాలంటే ఆయన ఏమన్నాడు? వెంటనే రోకలు లేకుండానే, ఉచితంగానే ఆయన ఏమన్నాడు? నిత్య జీవం ఉచితంగానే ఇస్తా. కానీ ఉచితంగా నువ్వు పొందుకోవాలంటే మొట్టమొదటిగా నువ్వేం చేయాలి? నీకున్న ఆస్తంతా బీదల వరకు అమ్మి, నీకు డబ్బు మీద అంటే ఆ ప్రేమ గీమ ఈ మొత్తం చచ్చిపోయిన తర్వాత అప్పుడు తిరిగిరా, నిత్య జీవం నీకు ఊరకనే ఇస్తా. ఎంతమందికి అర్థమైంది దేవుడు పాలసీ? మోషేకి దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడో ఇవ్వలేదా? కానీ ఇచ్చే మునుపు మోషే ఏం చేశాడు? క్రీస్తు నిమిత్తమైన గొప్ప భాగ్యమని ఎంచి ఐగుప్తులో ఉన్న సమస్తాన్ని పెంటతో ఎంచి మోషే బయటకు వచ్చాడని. దేవుడు నీకు ఉచితంగా ఇస్తాడా? ఎంతమందికి అర్థమవుతున్నదో? దేవుడు ఉచితంగానే ఇస్తాడండి. కానీ దాన్ని నువ్వు సంపాదించాలంటే నీకంటూ ఏదో ఒకటి వదిలిపెట్టవలసి ఉంటుంది. ఈ వస్త్రం రావాలంటే ప్రవక్త అన్నాడు, దీనికి ఒక వెల ఉన్నది. ఏంటి? సపరేషన్. సుదర్శన్, నేను ఎంత వెల చెల్లించాలి? ఇది ఒక్కొక్క వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. ధనవంతుడు దేని వదిలిపెట్టుకోవాల్సినది? వస్త్రం కావాలంటే ఆస్తి మొత్తం వదిలిపెట్టాల్సి ఉన్నది. మోసే ఏం వదిలిపెట్టాల్సి ఉన్నది? ఐగుప్తు దేశాన్ని, సింహాసనాన్ని మొత్తం వదిలిపెట్టాల్సి ఉన్నది. పేతురు ఏం వదిలిపెట్టాల్సి ఉన్నది? ఎంతమందికి అర్థమవుతున్నదో? అర్థమవుతున్నదా అండి? అందరి దగ్గర ఒకటే కాదు, నువ్వు విడిచిపెట్టాల్సింది ఏదో ఉంటుంది ఈ రోజున. లేకుంటే నువ్వు ఈ రోజున ఎప్పుడో పరిశుద్ధాత్మను పొందుకునే ఉండేదానివి. బ్రదర్, ఎందుకనంటే నువ్వు నేను పొందుకోలేదంటే ఏదో ఒక దగ్గర నుండి వేరవ్వడానికి చాలా ఇబ్బంది పడుతున్నావు, ఏదో దాని నుండి వేరవ్వడానికి చాలా మదన పడుతున్నావు. దేవుడు అన్నాడు ఉచితంగానే ఉన్నది, కానీ దీనికి ఒక టైం లిమిట్ ఉంది. ఎప్పుడు వరకు? ఎత్తబొట్టు జరిగే లోపలే. విస్తారంగా నూనె కొనుక్కోవాలంటే బుద్ధి లేని కొనుక ఎప్పుడు వచ్చిందని కొనుక్కోవడానికి. కానీ ప్రవక్త అన్నాడు, సమయం ఉండగానే లవోదికి ఆత్మను ఏం చేయాలి? నువ్వే విదిలించుకోవాలి దానిలో నుండి. ప్రవక్త వర్తమానం చెప్పాడు, డిస్పరేషన్స్ అని. ఏమనంటే మీరు గమనించండి, ఎక్కడైనా ప్రాబ్లంగా కామన్గా మన అందరిలో కనబడే ప్రాబ్లం ఇది, నేనైనా మీరైనా సరే, ఇది కామన్ అందరి విషయాలు. ఏమనంటే కొంతకాలం స్పిరిచువల్గా ఉంటాం, డల్ అవుతాం స్పిరిచువల్. కానీ ప్రవక్త వర్తమానం చెప్పేటప్పుడు కారణం ఏంటయ్యా, అసలు ప్రజలు ఎందుకని ఇలా సైకిల్లో తిరుగుతుంటారు అంటే, కొంచెం బాగుండి ఈ ఆత్మీయత విట్టా ఎందుకు తిరుగుద్ది, ఎందుకని వదిలిపెట్టి దేవుడితో ముందుకు నడవారంటే ఒకే ఒక్కటి మనిషిలో కొదువైపోయినదంట. ఆ ఒక్కటి కానీ వ్యక్తులకి వెళ్ళగలిగితే ప్రతి వ్యక్తి 120 మంది మీదకి అపోస్తుల మీదకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఎలా మండుతూ ప్రకాశించారో ఇక్కడున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు మండుతూ ఉంటారండి. కానీ కొదువైన ఒకే ఒక్క కారణం ఏంటంటే ఏ మనిషిలో కూడా నిరాశ లేదంట. నేను అడిగిన క్వశ్చన్కి చెప్పిన ఆన్సర్కి సంబంధం లేదనిపిస్తుంది, మీకు ఆసక్తి లేదంటారు కూర్చోదు. నిరాశ లేకే చాలామంది జీవితాలు చల్లారిపోతున్నాయి. సుదర్శన్, నిరాశ ఎందుకు వస్తుందంటే మీరు గమనించండి, మీకు చాలామంది తెలుసా, ఎత్తబట్టు జరిగిన తర్వాత ఒక ఆనందించే గుంపు ఉంటుంది. ఎవరు? మధ్యాకాశంలో ఉండే గుంపు ఒకటి ఉంటుంది. అదేవిధంగా ఒక నిరాశతో ఉండే గుంపు కూడా ఉంటుంది. తెలుసా ఎక్కడుంటుంది అది? కారణం అంటే ఒకవేళ ఇలాగనే ప్రీచింగ్ చేస్తా ఉండొచ్చు,
దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి ఇదే క్షణాన దేవుని యొక్క ఎత్తబట్టి జరగంగానే వెంటనే ఈ మైక్ ఇక్కడ పడిపోవచ్చు, మీకు బలిపెట్టి మీద ఎవరు కనబడకపోవచ్చు, కానీ మీరు చూస్తూ ఉంటే ఆ వేదన ఎలా ఉంటుంది తెలుసా? మీకు ఎత్తబడుట అయిపోయినదని మీ కళ్ళ ముందు అర్థమైతే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది తెలుసా? మీరు దాన్ని మాటల్లో కూడా వివరించారు. మీ బతుకంతా ఎలా ఉంటుందంటే, అంటే అది మీరైనా నేనా, చచ్చినా ఒకటే బతికినా ఒకటి, లైఫ్ మొత్తం దేవుడు వెళ్ళిపోయింది ఎత్తబట్టు. ఇక నా ప్రార్థన వాడు ఎవ్వరు లేరు, నా ప్రార్థన ఎవ్వరు అయినరు. ఇంకా నేను వాక్యం చదివినా నీకు తెలుసు ఏమనంటే, అసలు భూమి మీదే పరిశుద్ధాత్మ లేకపోతే ఎక్కడ కూర్చొని ఏడిస్తే ప్రయోజనమేమి? ఆ రోజు నీకేమొస్తుందంటే ఒక నిరాశ, అయిపోయినది అయిపోయినది అయిపోయినది. ఎప్పుడైనా మరణ పడకల మీద ఉన్నాడు మీరు గమనించారా? ఫైనల్ మూమెంట్స్లో ఎప్పుడైతే లైఫ్ అలా వెళ్ళిపోతూ ఉంటుందో, ఆ వ్యక్తిగా ఆత్మీయంగా బతికినోడు కాకపోతే, అంటే తన జీవితంలో మీరు గమనించారు కదా, మీరు 3 కాపాడుకోవాలి. ఏంటంటిది? స్త్రీ యొక్క గుణలక్షణాన్ని మీరు కాపాడాలి, మీ యొక్క మాతృత్వాన్ని మీరు కాపాడాలి, మీ యొక్క స్త్రీతత్వాన్ని కాపాడాలి. ఆ చివరి గడియల్లో మీరు బాధపడాల్సిన అవసరం ఉండదు. కానీ ఓ ప్రభువా, నేను రావడానికి సిద్ధంగా ఉన్నానయ్యా, ఈ 3 నేను నమ్మకంగా జీవించానయ్యా. ఎంతమందికి అర్థమైనదో? ఇదే విధంగా సంఘానికి 3 ఉన్నవండి. అర్థమవుతున్నదా? ప్రవక్తున్నాడు సంఘానికి ఇవ్వబడిన 3 కార్యాలు వేరువేరుగా వివరించాడు, కానీ ముందుగా చెప్తున్నాను, సింపుల్గా తెలుస్తున్నా. మొట్టమొదటిగా ప్రార్థన. నువ్వు ఎక్కడ ఉన్నా సరే నువ్వు వదిలిపెట్టకూడదు ఏకైక ఆయుధమైన ప్రేయర్. నువ్వెక్కడున్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నీ ప్రేయర్ జరుగుతూ 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 అది నీలో మండుతూనే ఉండాలండి. ఎంతమంది ఉన్నారు నాతో పాటు? సెకండ్ వర్డ్, దేవుని యొక్క వాక్యం. నువ్వు ఏ స్థలంలో ఉన్నా వాక్యం యొక్క ధ్యానంలో ఉంటానే ఉండాలని. 3వది క్రీస్తు. ఈ 3 ఎప్పుడైతే నీ లైఫ్లో ఉంటాయో ఆ వ్యక్తి ఆత్మీయంగా చల్లారడం అనేది ఎన్నడూ జరగదండి. ఆ వ్యక్తి చల్లారిపోయాడంటే అది నేను నమ్మలేను. ఈ 3 నువ్వు నమ్మకం ఉంటే ఆ మరణం యొక్క ఎప్పుడైతే మరణం ఇంటి దగ్గరకు వచ్చి గుమ్మం తలుపు కొడతా ఉంటుందో, నువ్వు ఆ రోజు భయపడగానే ఆ రోజు అంటే, ఓ ప్రభువా, నా సాయి శక్తిలో నీ కొరకు నేను నిలబడ్డానయ్యా, సాయి శక్తిలో ప్రార్థనలో గడిపానయ్యా, సాయి శక్తిలో వాక్యంతో నిలబడ్డానయ్యా. భూమి మీద ఎవరిని కాదు, కానీ నేను ఎక్కువ ప్రేమించిన వ్యక్తి ఎవరంటే నువ్వు. ఆ స్థితిలో ఉంటే నిరాశ ఉండదు. కానీ వీటిల్లో నీకు లోపం ఎదురైతే ఆ రోజు నువ్వు అనుభవించే ఫీలింగ్ నీకు ఏ మనిషి వివరించలేడు. నీకు అర్థమైన తర్వాత నువ్వు కూడా వివరించలేవు ఇంకోటికి. నీకు తెలుస్తూ ఉంటుంది డెత్ ఎలా అంటే, ఆ చీకటి మరణం అలా దగ్గరికి వస్తూ ఉంటుంది. నీకు అర్థమైపోద్ది ఇంకా సమయం లేదు, దేనికి నువ్వు సరి చేసుకోవడానికి సమయం లేదు, సమయం సద్వినియోగం ఇంకా లేదు, టైం కంప్లీట్. నీకు అర్థమవుతూ ఉంటుంది. రీసెంట్ కూడా ఒక వీడియో ఒకళ్ళు అప్లోడ్ చేశారు. ఎప్పుడైతే హాస్పిటల్లో ఒక వ్యక్తికి ట్రీట్మెంట్ చేస్తా, ఆ వ్యక్తి ఫైనల్ మూమెంట్స్లో ఉన్నప్పుడు వాళ్ళు డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తూ ఉండగానే వీడియో క్యాప్చర్ అవుతుంది. ఆ డెత్ ఎప్పుడైతే ఆ మనిషి దగ్గర ఒక్కసారి అయ్యో అలా క్షణాలు ఇలా గట్టిగా అరిసి వెంటనే వాళ్ళు హాస్పిటల్లో, అది శరీరంలో కలిగిన నొప్పి కాదండి, స్పిరిట్ వెళ్ళిపోతున్నది. అలా వెంటనే ఒక్కసారి అలా వాళ్ళు మొత్తం చెక్ చేయగానే అతని లైఫ్లోకి వచ్చి ఆ లోకం ఏదైతే అతను చూశాడో అది ఇక్కడ లేదు. అది ఏ వేదన అయితే అక్కడ చూశాడో ఆ వేదన ఇక్కడ లేదు. అది ఏదైతే అక్కడ చూసి అతను గుండె కరిగి అయిపోయింది అనుకున్నాడు అది ఇక్కడ లేదు. కానీ దాని గురించి ఇక్కడ చెప్పిన ఎవరు నమ్మడు దాన్ని. కారణమే నిరాశ. అప్పుడు వచ్చిన తర్వాత నువ్వేం చేయలేవు. ఏదైనా చేయాలంటే ఈ రోజే నిరాశ. అప్పుడు ఈ రోజే నిరాశపడు. మరణం అప్పుడు కాదు, ఇప్పుడే చచ్చిపోయేంత నిరాశలోకి వెళ్తే ఉచితం ఉచితం ఉచితం. ఈరోజు ఎందుకని ఆరాధన? మీరు ఏదైనా గమనించండి. ఒక వ్యక్తి కారణం అంటే నువ్వు ఎప్పుడు చల్లారిపోతున్నావని నీకు అనిపిస్తుందో, మొట్టమొదటి నువ్వు దేవుని పాదాల దగ్గర ఉన్నప్పుడు, ప్రభువా నేను ఒక నిరాశలోనికి వెళ్తున్నా. కారణం యాకోబు నిరాశలోకి వెళ్ళేంత వరకు ఎన్నడూ ఆశీర్వాదాలు పొందలా. కానీ నిరాశలోకి వెళ్ళగానే దేవుడు అన్నాడు, వదిలిపెట్టున్నాను. నేను వదిలిపెట్టిన కారణం నాలో ఒక నిరాశ ఉన్నది, నాలో ఒక వ్యాధి ఉన్నది, నాలో ఒక భారం ఉన్నది. ఇది తప్పితే నేను చచ్చిపోతా. అదే క్షణంలోనికి దేవుడి యొక్క పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతమంది ఉన్నారండి నాతో పాటు? ప్రభువా ఇదే చివరి క్షణమయ్యా. ఎవరైనా ఉన్నారా నాతో పాటు? ఎవరైనా మొరపెట్టే వాళ్ళు ఉన్నారా? ప్రభువా ఇదే చివరి క్షణమయ్యా, దీని తర్వాత నేను ఉంటానా లేదో తెలియదు నాకు. ఒకవేళ ఈ చర్చ దాటిన తర్వాత నా ఆయుష్కాలం అయిపోతే నేను తిరిగి వెనక్కి వచ్చి పరిశుద్ధాత్మ పొందే అవకాశమే లేదు. ఇప్పుడు నువ్వు నేనేం చేయాలంటే మన మీద ఉన్న లవోదికి ఆత్మని కొంచెం విదిలించుకోండి. మీ మీద భక్తులు విదిలించుకోండి. మీ మీద నిద్రమతులు విదిలించండి. ప్రభువా నేను ఇక్కడికి ఒక కారణం చేత వచ్చా, ఆ కారణం ఎలాగైనా పొందుకొని ఇక్కడ నుండి నేను బయటికి వెళ్ళాలి. ఎంతమంది ఉన్నారండి? నీ కన్నులకి కాటుక ఉచితం దేవుడు చెప్తున్నాడు. నీకు వస్త్రాలు ఉచితంగా నేను ఇస్తానంటున్నాడు. నీకు సువర్ణ ఉచితంగా నేను ఇస్తానంటున్నాడు. పొందుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బ్రదర్, నువ్వు ఎప్పుడైతే నిరాశలోకి వెళ్తావో నీ ముందు నిలబడే ఆయుధం ఏదీ లేదు. నిరాశ అంటే ఏమనంటే ఇక నువ్వు కూర్చున్నప్పుడు నీకు తెలుస్తూ ఉంటుంది,
నిజమండి. అంటే ఇది చిన్న సాక్ష్యంగా పంచుకున్నాను. గడిచిన దినాలు నాకు ఎప్పుడైతే మరి అనారోగ్యం అట్లా తీవ్రంగా అనిపించినప్పుడు కొన్ని క్షణాల్లో నా మూమెంట్ అని అనిపించినది ఏమనంటే అయిపోయినది ఇక. ఆ క్షణాల్లో నాకు ఆ ఫీలింగ్ ఎప్పుడైతే వచ్చిందో, ఇది నేను అబద్ధం చెప్పట్లా, దేవుడు సాక్షిని చెప్తున్న దానికి, ఆ ఫీలింగ్ ఆ రూమ్లో ఎలా ఉన్నదంటే నేను ఒక్కడే ఉన్నా. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అర్థమవుతుంది, అంటే ఇంట్లో కూడా చాలా మరి తీవ్రంగా అనారోగ్యం దాడి చేసింది. కానీ దేవుడు ఉచితమైన కృప బట్టి దేవుడు ఆరోగ్యం తనలో పెట్టాడు. కానీ ఎప్పుడైతే ఆ సెకండ్స్ నాకు అలా అర్థమవుతున్నదో డెత్ అంటే ఇదే, అంటే ఏమంటే మరణం అంటే ఇదే, మరణం అంటే ఇదే. అప్పుడు దేవుడి దగ్గర ఒకటి అడిగా, ప్రభువా ఇప్పుడు వరకు ఒకలా జీవించా, కానీ ఒక్కసారి నువ్వు నాకు ఆయుష్కాలం మీ ప్రభువా, ఈ నిరాశ బయట ఉన్న ఏ ఒక్క వ్యక్తికి చెప్పిన అర్థం కాదు ఇది. ఆ గడపలో నువ్వు అడుగు పెట్టేదాకా నీకు తెలియదు. అది ఒక్కసారి అడుగు పెట్టావా, ఒక్కసారి అది అడుగు అలా పట్టుకొని ఉంటుందా, నువ్వేం చేయలేవు. ఆ రోజు ఏడుపు ఒక్కటే మిగులుద్ది. కానీ అనుకున్నా, ప్రభువా ఇలాంటి లోకం ఉన్నదని ఎవరికైనా తెలుసా? ఇలాంటి లోకం ఉన్నదని తెలిస్తే పాపం చేస్తాడా బయట? ఇలాంటి స్థితి ఒకటి గదిలోనికి వచ్చినప్పుడు ఒక్కడే ఉంటా, ఫీలింగ్ ఎలా ఉన్నదో, భయం ఎలా ఉన్నదో, గుండెల్లో ఏమనంటే ప్రభువా నువ్వు కానీ ఆయుష్కాలం ఇస్తే ఇంకా నేను సరి చేసుకుంటా. ఇప్పుడు నేను బోధించేటప్పుడు జోక్ చేస్తాను ఇలా కాదు, కానీ ఒక చచ్చేవాడు చచ్చిపోయేవాడికి ఎలా వాక్యం చెప్తే ఎలా ఉంటుందో, నేను మీకు చెప్తున్నది మాటలు కాదండి. ఆ డెత్ మీ యొక్క ద్వారాన్ని తాకితే మీరేం చేయలేరు. ఆ రోజున ఏ రోజున చేయాలంటే రైట్ నో ఆయన పాదాల మీద పడి ప్రభు నిరాశలోకి వెళ్ళిపోతున్నానయ్యా, ఎత్తబట్ట తర్వాత నిరాశ కాదు, ఈ రోజు నిరాశలోకి వెళ్తున్నానయ్యా. ఒకళ్ళు ఎత్తబట్ట మిస్ అయితే ఎలా ఉంటుంది నా పరిస్థితి? నీకు డబ్బున్నా లెక్క చేయదాన్ని, నీకు సమృద్ధి ఉన్నా లెక్క చేయదాన్ని, నీకు ఆహారం ఉన్నా లెక్క చేయదాన్ని, ఏదిన్నా పక్కన పెట్టామంటా ఉంటే అయ్యా మరణంలో నేను ఎదుర్కొనే ఏకైక వ్యక్తి ఎవరంటే నిన్ను మాత్రమే నేను ఎదుర్కోవాలి. ఎంతమందికి అర్థమవుతున్నదా అండి? ఆ ఫీలింగ్ మీకు ఒక మనిషి ఎక్స్ప్లెయిన్ చేసినా మీకు రాదు. అది నేను మెసేజ్ బుక్స్ ఎన్నోసార్లు చదివాను, కానీ ఆ ఫీలింగ్ నాకు ఎప్పుడు అర్థం కాల. కానీ ఎప్పుడైతే నాకు ఆ ఫీలింగ్ అర్థమవుతున్నదో, ఒక్కసారి ప్రభువా ఇంకా నా లైఫ్లో మొత్తం పక్కన పెట్టేస్తాను. ఇంకా మీకు అంటే అనుభవం ఇంచి మీకు చెప్తున్నాను, ఒకరోజు నీ గుమ్మాన్ని తాకుతుంది. నువ్వు ఇక్కడ ఎంత కాంప్రమైజ్గానే బతుకు, నువ్వు ఇక్కడ నీకు నచ్చినట్టు బతుకు, నీకు నచ్చినట్టు జీవించు, కానీ ఒకరోజు అదే స్పిరిట్ నీ గుమ్మాన్ని తాకిన తర్వాత, నీ హృదయాన్ని తాకిన తర్వాత నీకు అర్థమవుతూ ఉంటుంది. ఈ బాడీలో ఉండి నువ్వు ఇలా బయటకు వెళ్తున్నావు బ్రదర్, ఆ రోజు నీకు వచ్చే బాధ అంతా ఇంత ఉండదు. కానీ దేవుడు అంటున్నాడు, లవోదికే సంఘకాల పరిస్థితి ఎలా ఉన్నది కానీ, గుడ్డి దిగంబరి ఇవన్నీ ఉన్నవి కానీ నేను మీకు ఒక నిరీక్షణ ఇవ్వాలని కోరుతున్నా, నేను మీకు ఒక మార్గాన్ని చూపాలని కోరుతున్నా. ఎప్పటికైనా నా వైపు తిరగండి అని నేను చెప్తున్నాను. లవోదికే ఆత్మను తొలగించే పక్షిరాజు యొక్క అభిషేకాన్ని, పక్షిరాజు యొక్క వర్తమానాన్ని, పరిశుద్ధాత్మ యొక్క నిన్ను కుమరింపుని ముందు దినాల్లో లేనట్టు దేవుడు వాళ్ళని కోరుతున్నాడండి. పొందుకోవడానికి ఎవరైనా రెండు చేతులెత్తి నాయన నిరాశ రాకమునిపే నిరాశ లోనికి వెళ్ళాలని కోరుతున్నామయ్యా. ఎవరైనా కళ్ళు తెరిచి చూడాలని కోరుతున్నారా? ఎవరైనా నిజమైన సంపద కావాలని కోరుతున్నారా? దయచేసి మీరున్న స్థలంలో లేచి నిలబడండి. దయచేసి ఇది ఆటలుగా నేను వర్తమానం చెప్పట్లేదండి. ఏదో ఒకవేళ నువ్వు నీ జీవితంలో చెల్లించాల్సి ఉంటుంది. దేవాన్ని సత్యవంతుడైన దేవుడు తండ్రి, నువ్వెన్నడూ అబద్ధం చెప్పు దేవుడు కాదయ్యా. మరి నీ లేఖనం చెప్పుచున్నది ప్రతి మనుషునికి ఒక్కసారి మరణము, దాని తర్వాత ఆ వ్యక్తి తీర్పులో నిలబడవలసి ఉన్నది. ఈ రోజున ప్రపంచమంతా లవోదిక ఆత్మచేత కొంతమంది సంఘ శాఖల్లోనూ, కొంతమంది వర్తమాన సంఘాలలోనూ, కొంతమంది మరి లోకంలోనూ, కొంతమంది సంఘాల్లోనూ ఒకే రకమైన ఆత్మచేత పీడించబడుతూ ఉండగా అల్పులుగా మేము అడుగుతున్నామయ్యా, చేతులెత్తి మాకు ఈ మెత్తని హృదయం, అయ్యా ఒక మెత్తని ఆత్మను మాకొద్దయ్యా, ఈ నిలువెచ్చని ఆత్మను మాకొద్దయ్యా, మండి ఆగిపోయే ఆత్మను మాకొద్దయ్యా, చల్లారిపోయే ఆత్మను మాకొద్దయ్యా. కానీ దయచేసి మమ్మల్ని మీరు వెలిగించండి అయ్యా. నువ్వు వెలిగించిన దీపం ఎన్నడూ ఆరిపోదు కనుకనైనా, సుడిగానైనా ఆరిపోదునైనా, జడువానైనా ఆరిపోదునైనా, బలమైన కాడైనా ఆరిపోదునైనా, మా హృదయాన్ని వెలిగించమని అడుగుచుండి ఉన్నామయ్యా. మీ సింహాసనం నిలుపుతండి. మరి ఏమి దీపమును ప్రజ్వలించుచున్నదని ఈ వాక్యం చెప్పుచుంటున్నది. ఆ కాలానికి కలిసిన వెలుగును వారిస్తుండి ఉన్నారయ్యా. మా చేతులెత్తి మేము అడుగుచుండి ఉన్నామయ్యా. మేము ఇక్కడ భారం లేనివారుగా లేను కానైనా, ఒక బాధ్యత లేనివారుగా లేదు, కానీ మా భుజాల మీద ఒక భారం ఉన్నదయ్యా, మా భుజాల మీద ఒక బాధ్యత ఉన్నదయ్యా. ఒకరోజు ముందు మేము నిలబడినప్పుడు ఈరోజు మేము ఎంత సులువుగా
జీవితంలో పడుతున్నాడు, లెగుస్తున్నాడు, పడుతున్నాడు, లెగుస్తున్నాడు. కానీ చివరిగా 2 స్తంభాల మీద నిరాశతో నిలబడి ఉన్నాడయ్యా. ఇది తప్ప నాకు కన్ను లేదని నిలబడ్డాడయ్యా. ఇది తప్ప నాకు అవకాశం లేదని నిలబడ్డాడయ్యా. దయచేసి ఈ రాత్రి కాలం కూడా ఈ చిన్న కూడా నీకేం అభ్యంతరం కాదయ్యా. నువ్వు స్వేచ్ఛగా మా మధ్యలో రావచ్చునయ్యా. మేము అడుగుచున్నామయ్యా, చేతనైనా రంగం మీదకి రామని అడుగుచున్నామయ్యా. మా హృదయానికి రామని అడుగుచున్నామయ్యా. నువ్వు వెనుకనంటే మాకు ఆనందం కాదయ్యా. మీరు మా గుడ్డ లోరు చేస్తే మాకు ఆనందమయ్యా. సంసోను నిరాశగా అడుగుతున్నాడు, ప్రభువా నా ఊపిరిని కత్తిరించబడ్డాయి నాయన, ప్రభువా నేను పాపంలో చిక్కుబడి ఉన్నానయ్యా, అయ్యా నీ వాక్యానికి దూరంగా నేను వెళ్తున్నానయ్యా. కానీ నిరాశగా అడుగుతున్నానయ్యా. కేవలం మరొకసారి నాయన, తిరిగి మరలా కాదు కానీ కేవలం మరొకసారి నాయన. ఓ ఎటువంటి నిరాశ అది, ఎటువంటి హృదయమైన వేదన అది, ఎటువంటి హృదయమైన భారం అది. ఓ ప్రభువా, ఓ ప్రభువా, దయచేసి మా మధ్యలో మీ కదలిక, దయచేసి మా మధ్యలో మీ కదలిక. గాఢంధకార లోయలలోనే సంచరించినను నీ దుడ్డు కర్రయు నీ దండమే నన్ను ఆదరించెను. గాఢంధకార లోయలలోనే సంచరించినను ఈ దుడ్డు కర్రయు నీ దండమే నన్ను ఆదరించెను. నా భయమే పోయెను, నా భారము తీరెను. నా భయమే పోయెను, నా భారము తీరెను. నాకు లేని కరుణజు నేనాయన గొర్రెను. నాకు లేని కరుణజు నేనాయన గొర్రెను. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. పచ్చిక చోట ఆయనే నన్ను శాంతికరమైన జలముల చింత నన్ను నడిపించును. పచ్చిక చోట ఆయనే నన్ను శాంతికరమైన జలముల చింత నన్ను నడిపించును. నా ఆకలి తీరెను, నా దాహము తీరెను. నా ఆకలి తీరెను, నా దాహము తీరెను. నాకు లేని కరుణజు నేనాయన గొర్రెను.
నాకు లేమి కలుగదు, నేనాయన గొర్రెను. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి.